Hello all, welcome to IACE. Today we are going to discuss the Hindu newspaper, the front page and the editorial page. Okay, and in this front page, how to cover the vocabulary based words we are going to see right now. And after this, we are going to do the Hindu editorial, especially what is the editorial today has been given. We are going to see that. Okay, let's start with that, how to read the paper. Okay, let's start. I already told you many times, you have to see the top left first. Here you can see it is given clearly. Here you can see that Mulla Periyar maintenance, the dam which is in Tamil Nadu Kerala border, it is in the news. It has been in the news since many times. For many times it has been in the news. సో దానికి సంబంధించిన మెయింటెనెన్స్ గురించి వార్త ఇక్కడ ఇచ్చాడు. ఆల్రైట్, లెట్స్ సీ. సుప్రీం కోర్ట్ ఆస్క్స్ ప్యానల్ టు లుక్ ఇన్ టు తమిళనాడుస్ ప్లేన్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? సుప్రీం కోర్ట్ అండ్ ద వర్బ్ ఈస్ ఆస్క్స్. చూడండి, న్యూస్ పేపర్ హెడ్లైన్ కాబట్టి దే హ్యావ్ రిటన్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ సే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్కింగ్, ఆస్క్స్. SRES form వచ్చింది because the Supreme Court is singular, so that is why we have also singular here. Yes or no? So Supreme Court asks, ఎవరిని అడిగింది? ప్యానల్ అంటే ఒక ప్యానల్ ఏర్పరిచింది ఆ డ్యామ్ పట్ల. సో దాన్ని అడిగింది. ఏమని అడిగింది? టు లుక్ ఇన్ టు. లుక్ ఇన్ టు మీన్స్ టు ఇన్వెస్టిగేట్, టు ప్రోబ్, టు ఎగ్జామిన్, దర్యాప్తు చేపట్టడం. ఏ విషయంలో? తమిళనాడు ప్లెయిన్స్. ప్లెయిన్స్ అంటే ఏంటి? కాంప్లైంట్స్ అంటాంగా. దట్స్ వాట్ ద సేమ్ మీనింగ్. కాంప్లైంట్స్ మీన్స్ ఆల్ టుగెదర్, ప్లెయిన్స్ మీన్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్, సమ్ సార్ట్ ఆఫ్ కాంప్లైంట్స్, షికాయత్ చేయడం. తమిళనాడు చేస్తున్నటువంటి కాంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమా కాదా అనే విషయం పట్ల ఆ ప్యానల్ని సుప్రీంకోర్టు అడిగింది. ఇన్వెస్టిగేట్ చేయు, నువ్వు వెళ్ళి అక్కడ అని చెప్పి సుప్రీంకోర్టు అడగడం జరిగింది. సో ఇక్కడ కొత్త పదం కనబడుతుంది. ప్లెయిన్స్ అంటే మరేదో కాదు. వీ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ మెనీ టైమ్స్ దట్ కాంప్లైంట్స్ ఓన్లీ. ఇలా కూడా రాస్తాడు కొన్నిసార్లు. ద సేమ్ మీనింగ్, ప్లెయిన్స్ అన్నా కాంప్లైంట్స్ అన్నా ఒకటే. దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. యు గాట్ ఇట్? ఓకే, నౌ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, ముల్లా పెరియార్ మెయింటెనెన్స్, ఇట్ ఈస్ క్లియర్. అండ్ ద నెక్స్ట్ పాయింట్, you see that KIIT protests continue. You see that the subject is what? KIIT protests. See, protest, the word you can see here, singular or plural. Of course it has been opened separate page. Let me read like this also. You see that KIIT protest, singular or plural? Plural. Protest means agitations, concerns, allegations, ఆందోళన తెలపడం. ప్రొటెస్ట్ అంటే నిరసన తెలపడం. అండ్ ద వర్బ్ ఈస్ కంటిన్యూ, కొనసాగుతున్నాయంట ఇంకా కూడా. ఎక్కడ? ఒడిషా గవర్నమెంట్ ప్రామిసెస్ యాక్షన్ ఓవర్ ద స్టూడెంట్స్ డెత్. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ఒడిషా గవర్నమెంట్, సింగులర్. అండ్ ద వర్బ్ ఈస్ ప్రామిసెస్, ఈజ్ ఆల్సో సింగులర్. ప్రామిస్, ప్రామిస్డ్, ప్రామిస్డ్, ప్రామిసింగ్, ప్రామిసెస్. యు సీ దాట్ న్యూస్ పేపర్ హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాశాడు. యు సీ దాట్ the headline is written in the simple present tense. You see that Odisha government promises, singular, action over students death. అంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ డెత్ పట్ల జరిగినటువంటి యాక్షన్ తీసుకుంటా నేను అని 100% వాళ్ళు ప్రామిస్ చేశాను జరిగింది. ప్రామిస్ ఇన్ ద సెన్స్ టేకింగ్ సంథింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్, ఒబైజాన్స్, టేకింగ్ సంథింగ్, యాక్సెప్టింగ్, అగ్రీయింగ్. క్లియర్? అండ్ నెక్స్ట్ పాయింట్. So mass layoffs, I think you have seen this many times, many places. You see that mass layoffs. Mass means huge, big, heavy. Layoffs another. Layoffs means like removals. Ousting, we call that OUST. Oust antanga. Ousting, ousting, oust, ousted, ousted, ousting, ousts. ఉద్యోగంలోకి వెళ్ళి తీసేయడం. Removal from the services. That's what mass layoffs.
పెద్ద ఎత్తున ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారంట. ఎక్కడ అనేది కింద ఇచ్చాడు. ఇన్ఫోసిస్ డెనీస్, ఇన్ఫోసిస్ రిజెక్ట్స్, ఇన్ఫోసిస్ డజంట్ యాక్సెప్ట్, ఇన్ఫోసిస్ డజంట్ అగ్రీ, ఇన్ఫోసిస్ డిస్కార్డ్స్, ఇన్ఫోసిస్ డిఫైస్, all are the synonyms. So Infosys singular and the verb is Denny's also singular. Deny, denied, denied, denying, Denny's. It's a verb. Singular is there. So Infosys Denny's what? Infosys ఏం తిప్పి కొడుతుంది? Using intimidation tactics. అంటే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అలిగేషన్స్ వస్తున్నాయో, ఇంటిమిడేషన్ మీన్స్ టు ఫ్రైటన్ సమ్వన్, భయపెట్టడం, అపాలింగ్ సమ్వన్, మేకింగ్ సమ్వన్ ఫియర్, భయపెట్టడం ఇస్ కాల్డ్ ఇంటిమిడేటింగ్ టాక్టిక్స్. అంటే భయపెట్టే చర్యలు చేస్తుంది అని ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, ఇలా ఉద్యోగాలకు వెళ్ళి తీసేసి వాళ్ళని భయపెట్టాలనే ఒక ఆరోపణ ఏదైతే వస్తుందో దాన్ని ఇన్ఫోసిస్ తిప్పికొట్టింది. ఇన్ఫోసిస్ డెనీస్ యూజింగ్ ఇంటిమిడేషన్ టాక్టిక్స్. టాక్టిక్స్ మీన్స్ సమ్ ద ప్లాన్స్ దట్ గివ్ సమ్ నెగటివ్ కాంటెక్స్ట్. కొంచెం కుతంత్రాలు పడుతుంది, భయపెట్టేటువంటి కుతంత్రాలు చేస్తుంది అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఇన్ఫోసిస్ దాన్ని తిప్పికొట్టింది అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో క్లియర్. నెక్స్ట్ కమ్ రైట్ సైడ్. సో కాన్ఫ్లిక్ట్ జోన్. కాన్ఫ్లిక్ట్ మీన్స్ ఫైట్, స్కిర్పిష్, బ్యాటిల్, క్వారెల్, గొడవకు సంబంధించిన జోన్ ఎక్కడ అంటే మణిపూర్ విషయంలో మనం మాట్లాడుకుంటాం. సో లెట్స్ సీ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ మణిపూర్ అండ్ ద రోడ్ అహెడ్. మణిపూర్లో ఇవాళ ప్రెసిడెంట్స్ రూలు విధించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటి? ద రోడ్ అహెడ్. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్? ద రోడ్ మీన్స్ హియర్ ద ప్లాన్, ద స్ట్రాటజీ, ద వే దట్ దే ఆర్ adopting in the future. The road ahead, the road map we call no like that. What is the strategy? What is the plan? They are going to discuss in this editorial. So the move is a crucial. Of course, ikkada crucial anedi noun ga vaadam jarigindi. So let me also zoom a bit. It's better for you to zoom this one clearly to understand. Yeah. The move is crucial. The move is a crucial but insufficient step. ఇక్కడ ద మూవ్ అన్నాడు. మూవ్ అంటే కదలిక, రైట్? ఐ టోల్డ్ యూ యెస్టర్డే ఆల్సో, మూవ్ డజంట్ మీన్ దాట్. మూవ్ మీన్స్ ద స్టెప్, ద డెసిషన్, ద ఒపీనియన్, the what we can call the plan, the procedure, లైక్ దిస్. ఓకే. సో ద మూవ్ అంటే వీళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొని ప్రెసిడెంట్ రూల్ ఏదైతే అక్కడ ఇంప్లై చేయడం జరిగిందో ఆ నిర్ణయం, ద మూవ్ మీన్స్ ద డెసిషన్ అండ్ ద వర్బ్ ఈజ్ హియర్ ఈజ్ సింగులర్. ఈజ్ అ క్రూషియల్. క్రూషియల్ మీన్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ సిగ్నిఫికెంట్, కానీ ఇన్సఫిషియంట్ స్టెప్. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు డూ లైక్ దాట్. ఓకే, ప్రెసిడెంట్స్ రూల్ విధించడం అనేది కరెక్ట్ కాదు, అవసరము, బట్ ఇంకా వేరే మార్గాల ద్వారా అదర్ మూవ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్, నాట్ దిస్. క్లియర్? యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్? లెట్స్ కమ్ రైట్ సైడ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ద మోర్ ఇన్ఫర్మేషన్, వీ హ్యావ్ హియర్ ఇన్ ద పేజ్ నెంబర్ 9th editorial session they have given specially, opinion session they have given. Okay, you need to read in the page number 9. And let's come right side. And here you can see that first assignment. Assignment means some sort of task, some sort of work. First assignment. To whom? The men in blue, right? Blue means the Indian, the shirt that we wear in the cricket. So men in blue gear up for Bangladesh test. What is subject right now? Men is the plural and the verb is here gear up. Gear up means they are ready. మనం అంటాం గేర్, వన్ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్. గేర్ అప్ మీన్స్ దే ఆర్ రెడీ టు గో, దే ఆర్ రెడీ ఫర్ ద ఫైట్. విత్ హూమ్? ఫర్ బంగ్లాదేశ్ టెస్ట్. ఆ బంగ్లాదేశ్ టెస్ట్ ఏదైతే ఉందో వీళ్ళంతా రెడీ అవుతున్నారు, దే ఆర్ గెటింగ్ రెడీ. ఎవరి వీళ్ళు అంటే ఇన్ బ్లూ. ఇన్ బ్లూ ఈస్ టు బీ హెల్డ్. ఇది కాస్త హోల్లో పెట్టుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. డోంట్ రీడ్ దట్ పార్ట్. ఆ భాగాన్ని కాస్త హోల్లో పెట్టుకోవాలి. వాట్ ఈస్ సబ్జెక్ట్? మెన్. వాట్స్ అ వర్బ్? గేర్ అప్. Plural, men plural, gear up is also plural. Gear up, geared up, geared up, gearing up, gears up. You see that? Singular and this is plural.
SRES form singular, without SRES form plural. SRES form singular, without SRES form is plural. Clear? That's what. Page number 16 we have in the sports column. You have to read there. Clear? Now this is what the first headlines we have covered, and next we are moving what sort of things given in this page. First page. This is the first page. Okay, let us read. So now what is inside the newspaper? They have given here, and you see that Volodymyr Zelensky, he's from Ukraine. Okay, now let's see what is this guy is speaking. Let's read. Secure a peace deal fast, Trump tells Zelensky. మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం, నిన్న ఆల్రెడీ పెద్ద ఎత్తున వార్తల్లో ఈ అంశం చూసాము. మనం ఆల్రెడీ ఒక సెటైర్ కూడా వేయడం జరిగింది. పిల్లగాడు లేకుండానే పెళ్లి జరిపిస్తున్నారు, ఇక్కడ పెద్దలు కూర్చొని పెళ్లి జరిపిస్తున్నారు అనే ఒక సామెత ఇక్కడికి రావడం జరిగింది. మ్యాటర్ డిస్కస్ చేసేది ఈయన గురించి, కానీ ఆ టేబుల్ పైన మాత్రం వీళ్ళ ప్రమేయం లేదు అక్కడ. You had seen in the news day before yesterday what happened, that the officials from the US and the Russia, they had met on a table, but there was no person from Ukraine and there was no invitation for them also. That's what, just imagine. So that's what Trump tells Zelensky. What is subject right now? Trump, Donald Trump, president of America, you know. And the verb is tells. న్యూస్ పేపర్ హెడ్లైన్ కదా, ఆల్రెడీ టోల్డ్ అని రావాలి, కానీ ఏం రాశాడు? టెల్స్ అనే రాశాడు. బికాస్ ద న్యూస్ పేపర్ హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే రాస్తాడు. డొనాల్డ్ ట్రంప్ టెల్స్ జెలెన్స్కీ, వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పాడు. ఏం చెప్పాడు? యాక్చువల్లీ ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేది రావాలి, సెక్యూర్ నుంచి ఫాస్ట్ వరకు ఇన్వర్టెడ్ కామాస్ అనేది రావాలి. ఎందుకు అంటే డైరెక్ట్ స్పీచ్ కాబట్టి. డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అక్షరాల మాటలు ఏవైతే చెప్పాడో అవే మాటలు న్యూస్ పేపర్లో ప్రింట్ అయ్యాయి. ఇక్కడ ఒక్క పదం కూడా చేంజ్ చేయడానికి వీలు లేదు. అందుకే వాళ్ళు చాలా జాగ్రత్తగా కామాస్, ఇన్వర్టెడ్ కామాస్ లేవు కదా సార్ అని మీరు అడగచ్చు, కానీ పెట్టడు. మీరు అర్థం చేసుకోవాలి అవన్నీ. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకుంటే అప్పుడు అది డైరెక్ట్ స్పీచ్ అయిపోతుంది. సో ఏమని చెప్పాడు ట్రంప్ జెలెన్స్కీకి? సెక్యూర్ అ పీస్ డీల్ ఫాస్ట్. ఆర్డర్ వేస్తున్నాడు. సెక్యూర్ అనేది V1 అక్కడ. సెక్యూరింగ్. ఇట్స్ అ వర్బ్. సో సెక్యూర్ అంటే ఆర్డర్ వేస్తున్నాడు V1. అంటే తొందరగా పీస్ డీల్ చేసుకో మై డియర్ జెలెన్స్కీ, లేట్ చేయకి. ఇక్కడ పెద్దవాళ్ళందరూ వచ్చేసారు, నువ్వు ఈ టైంని కరెక్ట్గా వాడుకో. ఇప్పటికైనా యుద్ధం ఆపేసేయి, రష్యా పైన జరిగిన నష్టం ఏదో జరిగేసింది, అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, నువ్వు ఇక చెయ్యకు అని చెప్పేసి ట్రంప్ ఎవరికి చెప్పడం జరిగింది? జెలెన్స్కీకి చెప్పాడు. సెక్యూర్ ఏ పీస్ డీల్ ఫాస్ట్, ఒక శాంతి ఒప్పందం చేసుకో రష్యాతోటి, ఇక యుద్ధం ఆపి అని ఈయన జెలెన్స్కీకి చెప్పడం జరిగింది. వోలోడిమిర్ జెలెన్స్కీ. క్లియర్? సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆన్ వెడ్నెస్డే denounced means criticized. Let me zoom a bit. You can see that US President Donald Trump on Wednesday denounced Ukrainian President Volodymyr Zelensky. క్రిటిసిజం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి, ఇక అంటే పెద్దలు చెప్పినప్పుడు చిన్నలు వినాలి అనే ఒక క్లారిటీ వచ్చేసింది ఇక్కడ ఆల్రెడీ. ఈయన ప్రమేయం ఏం లేదు, ఇక చెప్పింది వినాల్సింది అంతే. ఇంకేమంటున్నాడు? యాజ్ ఎ డిక్టేటర్ విదౌట్ ఎలక్షన్స్ అండ్ సెడ్ హీ హ్యాడ్ బెటర్ మూవ్ మీన్స్ ద డెసిజన్ ఫాస్ట్ టు సెక్యూర్ అ పీస్ ఆర్ హీ వుడ్ హ్యావ్ నో కంట్రీ లెఫ్ట్. ఓకేనా? సో అలా చేసినట్లయితే తొందరగా పీస్ డీల్ చేసుకోవచ్చు, తొందరగా చేసేసే డీల్ ఇంకా లేట్ చేయకు అని చెప్పేసి ట్రంప్ ఇతనికి చెప్పడం జరుగుతుంది. ఇది పేజ్ నెంబర్ 14లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దేర్ యూ కెన్ రీడ్. అండ్ నెక్స్ట్, and here you can see that does not. Rajasthan budget focuses on infra water projects. Now Rajasthan recently budget ప్రవేశపెట్టిందంట, అందులో జరిగిన విషయాలు చెప్తున్నాడు. What is subject right now? Rajasthan budget. And the verb is what? Focuses on. You see that focuses ఎప్పుడు కూడా on తీసుకుంటది. Rajasthan budget singular and focuses is also singular. Focusing, focuses. You see that it is singular. So Rajasthan budget focuses, SRES form mandatory, because budget is singular, focus is also singular. దేని మీద ఫోకస్ చేసిందంట? ఇన్ఫ్రా వాటర్ ప్రాజెక్ట్స్ అంటే ఈ వాటర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే డ్యాములు కట్టడం కానీ, పైప్ లైన్స్ వేయడం కానీ,
త్రాగునీరు అందించడం, సాగునీరు అందించడం, ఇలాంటి వాటిపైన రాజస్థాన్ బడ్జెట్ ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిందంట. అది చెప్తున్నాడు. ఓకే, సో ఇది పేజ్ నెంబర్ 2లో ఇచ్చాడు. దేర్ యూ కెన్ రీడ్. I think this edition is from not the South India. Okay, but anyhow, we want. I think this edition is from New Delhi, right? Let's see. This edition is from where? Yeah, international edition we have taken. Okay, February 20, 2025. Okay, this edition is not from South or at least Hyderabad or Vijayawada, Amravati. This edition is from international. Okay, let's read. No problem. International is sufficient now. Let's read this. So Sangam water is fit for drinking, says Aditya Nath. Uttar Pradesh Chief Minister, you know, Yogi Adityanath. Sure. What is subject right now? Yogi Adityanath. And the verb is says. Chusara? Verb is what? Says. Newspaper headline kada said and రావాలి యాక్చువల్గా. హెడ్లైన్ కదా సేజ్ అని వచ్చింది. సింపుల్ పర్సెంట్ టెన్స్. ఏం చెప్పాడు యోగి ఆదిత్యనాథ్ అనేది మనకి ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో ఇవ్వాలి. ఇన్వర్టెడ్ కామర్స్ లేవు, ఉన్నాయి అనుకొని మీరు డైరెక్ట్ స్పీచ్ లాగా ఫీల్ అవ్వాలి. ఇది డైరెక్ట్ స్పీచ్. ఏం చెప్పాడు యోగి ఆదిత్యనాథ్ అనేది ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్వర్టెడ్ కామర్స్లో రాశాడు. అది మనం గమనించాలి. ఏం చెప్పాడు అంటే ఇక్కడ చూసుకోండి. సంగం వాటర్. సంగం అంటే తెలుసు కదా, ద ప్లేస్, ద కాన్ఫ్లూయన్స్ ఆఫ్ 3 రివర్స్, గంగా, యమున, సరస్వతి. దీన్ని మనం సంగం అంటాం, అంటే కాన్ఫ్లూయన్స్ ఆఫ్ రివర్స్. దిస్ ఈజ్ ఇట్ ఈస్ ఇన్ ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. అక్కడ అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు అవి బ్యాక్టీరియల్, కంప్లీట్గా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయింది, అందులో వాటర్ ప్యూరిఫికేషన్ లేదు అని కామెంట్ చేసినటువంటి తరుణంలో ఈయన క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు? సంగం వాటర్ ఈజ్ డైరెక్ట్లీ ఫిట్ ఫర్ డ్రింకింగ్. సంగంలో ఉన్నటువంటి వాటర్ డైరెక్ట్గా తాగొచ్చు అన్న విధంగా కూడా యోగి ఆదిత్యనాథ్ బలంగా చెప్పడం జరిగింది అని చెప్తున్నాడు. తాగచ్చా తాగలేదా అక్కడ వినే వాళ్ళు తెలుసు. అండ్ లక్నో క్యాపిటల్ ఇస్ ఉత్తరప్రదేశ్. సో చీఫ్ మినిస్టర్ ఈజ్ యోగి ఆదిత్యనాథ్. సో ఈ విధంగా ఇక్కడ 2-3 పదాలు ఇవ్వడం జరిగింది చూడండి. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అని వెన్స్డే డిస్మిస్డ్ కన్సర్న్స్. కన్సర్న్స్ అంటే అలిగేషన్స్, ఎజిటేషన్స్, ప్రొటెస్ట్స్, నిరసనలు ఓవర్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫైకల్ బ్యాక్టీరియా. ఫైకల్ బ్యాక్టీరియా అంటే తెలుసు, కొంచెం వెరీ బ్యాడ్ బ్యాక్టీరియా దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద fecal. Fecal means what? Little bit related to lavatory related, that word. Fecal bacteria in the river water in Prayagraj, where people took holy dip. Holy dip means very pious dip, pavitra snanam, during the ongoing Mahakumbh Mela. More information we have in page number 4. So there you need to read. And next we are moving the next small headline. Afghan refugees face eviction in twin cities of Pakistan. Now what is subject right now? Afghan refugees, and the verb is face. Eviction. Eviction means just like expelling, బయటికి తోసేయడం. They are not accepting. సో అంటే రిఫ్యూజీస్ అంటే ఏంది? బయటికి వెళ్తున్న వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి వెళ్తున్న వారిని ఏమంటాం? అఫ్ఘాన్ రిఫ్యూజీస్. సో ఫేజ్ ఈస్ ద వర్బ్. ఎవిక్షన్ ఎక్కడ? ఇన్ ట్విన్ సిటీస్ ఆఫ్ పాకిస్తాన్. ఇక్కడ ఇచ్చాడు పాకిస్తాన్ ప్లాన్స్ టు ఎక్స్పెల్ అంటే బయటికి తోసేయడం. ఎవిక్షన్ అన్న ఎక్స్పెల్ అన్న రెండొకటే, తోసేయడం బయటికి. Pakistan plans to expel all Afghan refugees soon, and they face expulsion in the near future. The Afghan embassy in Islamabad warned Wednesday. And next, the latest development. ఇక చూడండి, ఇక డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు అన్న ఒక మీనింగ్ వస్తుంది. డెవలప్మెంట్స్ అంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్. ద డెవలప్మెంట్స్ అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు, చోటు చేసుకున్నటువంటి సంఘటనలు. ద రైట్ యూసేజ్ ఆఫ్ ద వర్డ్. So development follows Pakistan's threat to deport. Deport means to transport from one place to another place. Afghans living in the country illegally. ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాటిని తరిమేస్తాము అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ ద క్లారిటీ. ఓకే, అండ్ ద నెక్స్ట్ పాయింట్ యూ సీ దిస్ ఫోటో. ఈ ఫోటోలో ఏమి ఇచ్చాడు? ఎనీవే ద విండ్ బ్లోస్ అంటే ఏదైనా సరే గాలి వీస్తుంది అని ఒక కాంటెక్స్లో రాయడం జరిగింది. ఎనీవే ద విండ్ బ్లోస్ అంటే అది హాట్ ఎయిర్ అయినా కూల్ ఎయిర్ అయినా విండ్ అనేది వీస్తూనే ఉంటుంది, గాలి వీస్తూనే ఉంటుంది. కామన్ సెన్స్లో రాశాడు. ఎందుకు ఏంటి అనేది ఇక్కడ ఒకటి ఇచ్చాడు, చూద్దాం. హాట్ ఎయిర్ బెలూన్స్ క్యారింగ్ టూరిస్ట్స్ ఫ్లోట్ పాస్ట్ స్నో కవర్డ్ మౌంటైన్స్ నియర్ మనాలి ఇన్ హిమాచల్ ప్రదేశ్. అంటే అంత కూల్ ఉన్నప్పటికీ కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ అనేటివి గాల్లో ఈజీగా వాళ్ళని తీసుకెళ్తున్నాయి అని ఒక కామన్ సెన్స్ రాయడం జరిగింది. ఓకే, ఇది హిమాచల్ ప్రదేశ్. అండ్
ఓకే, లెట్స్ గో టాప్. వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ ద రైటర్ వాంట్స్ టు స్పీక్. సుప్రీం కోర్ట్ డిఫర్స్ ప్లీజ్ అగైన్స్ట్ appointment law of CEC. It's a very important news. You see that. What is subject right now? Supreme Court. And the verb is differs. See the spelling. DEFER. Not DIFFER. DEFER. Differing, differs. See that. Supreme Court singular కాబట్టి SRES form వచ్చింది. SRES form వస్తే singular. Supreme Court differs. Differs means postpones. Differs means postpones, delays, puts off, PUTSOFF. Got it? So Supreme Court postpones అంటే డిలే చేసింది. ఏం డిలే చేసింది? ప్లీజ్ అంటే రిక్వెస్ట్స్. ఆ పిటిషన్స్ అంటాంగా, కోర్టు భాషలో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్లీజ్ అని వాడాడు. ప్లీజ్ అంటే రిక్వెస్ట్స్, ఆర్జెస్, పిటిషన్స్. ఈ రిక్వెస్ట్ దేనికి విరుద్ధంగా వస్తున్నాయి? అగైన్స్ట్ అపాయింట్మెంట్ లా ఆఫ్ సిఈసి. అంటే సిఈసికి సంబంధించినటువంటి ఆ అపాయింట్మెంట్కు సంబంధించినటువంటి లా, ఆ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిక్వెస్ట్లు పెద్ద ఎత్తున వస్తున్నాయంట. వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టు ఏం చేసింది? డిలే చేసింది, పోస్ట్ పోన్ చేసింది, పట్టించుకోవట్లేదు. నేను రీసెంట్గా జ్ఞానేష్ కుమార్ సిఈసిగా తీసుకోవడం జరిగింది కదా, అతనికి సంబంధించినటువంటి అంటే ఆ అపాయింట్మెంట్ లాకి సంబంధించినటువంటి ఆ వర్డిక్ట్ ఇంకా సుప్రీంకోర్టులో బయటికి లేనేలేదు. ఆలోపే కొత్త సిఈసిని నియమించారు. వాట్ ఈస్ దిస్ అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వార్త న్యూఢిల్లీ ఎడిషన్లో ఇచ్చాడు. రైట్. సో ద నెక్స్ట్ మెయిన్ హెడింగ్ టుడేస్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి మెయిన్ హెడింగ్ మీరు చూసుకుంటే ఇది మెయిన్ హెడింగ్. ఫస్ట్ టైం ఎమ్మెల్యే, 2-3 సార్లు ఎమ్మెల్యే కూడా కాదు, ఎగ్దమ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే రేఖా గుప్తా టు బీ ఢిల్లీ సీఎం. చూడండి, ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తున్నటువంటి వ్యక్తి రేఖా గుప్తా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఇక్కడ ఇచ్చాడు. షాలిమార్ బాగ్ అనే ఒక ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే, డైరెక్ట్గా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి. అంటే ఇది షీఈస్ ద 4th విమెన్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఢిల్లీ. బట్ ఇంత తొందరగా ఆమెకు ఆ పదవి వరించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తుందని ఆమె చెప్పడం జరిగింది డైరెక్ట్గా. ఇవాళ అనుకుంటా ఢిల్లీ ఓత్ టేకింగ్ సెరమోనీ ఆఫ్ సీఎం ఆఫ్ ఢిల్లీ. So first time MLA Rekha Gupta, very important name, you have to remember. Who is the Chief Minister of Delhi? Rekha Gupta. To be Delhi CM ఉండబోతుంది. Swearing in today. Swearing in అంటే oath taking ceremony. Promise చేయబోతుంది ఇవాళ ముఖ్యమంత్రిగా. ఇది చాలా ఇంపార్టెంట్. Swearing in తెలుసు కదా, ఇది verb form. Swear, swore, sworn, swearing, swears అంటే ప్రామిస్ అన్నట్టు. స్వేర్ అని మనం అంటాం, ఐ స్వేర్ అంటే ఐ ప్రామిస్. ఆ 4th పదమే ఇది, ఇక్కడ కొత్తదేం కాదు, మనకు తెలిసిన పదమే. స్వేరింగ్ ఇన్ టుడే అంటే ప్రామిస్ చేయబోతుంది ఇవాళ ముఖ్యమంత్రిగా, అంటే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కొంచెం అఫీషియల్గా మాడుకుంటే. సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. రేఖా గుప్తా మీరు చూడొచ్చు ఫోటోలో క్లియర్గా. సో లెట్స్ రీడ్ ఏ బిట్ సబ్ హెడింగ్ చూద్దాం. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మీట్ సెలెక్ట్స్. చూసారా, ఇది వర్బ్ సెలెక్ట్స్. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మీట్ అంటే వాళ్ళందరూ కలిసి సెలెక్ట్ చేశారు. ఎవరిని? సెలెక్ట్స్ షాలిమార్ బాగ్ లెజిస్లేటర్. లెజిస్లేటర్ అంటే ఎమ్మెల్యే, వన్ హూ మేక్స్ ద లాస్. ఎమ్మెల్యే అంటే చట్టాలు చేసేటోళ్ళు. లెజిస్లేచర్ టు హోల్డ్ ద టాప్ పోస్ట్. వాట్ ఈస్ దట్ పోస్ట్? లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్వైట్స్ హర్. వాట్ ఈస్ సబ్జెక్ట్ మళ్ళీ? లెఫ్టినెంట్ గవర్నర్ సింగులర్ అండ్ ఇన్వైట్స్ ఇస్ ఆల్సో సింగులర్. ఇన్వైట్స్ హర్ టు ఫార్మ్ గవర్నమెంట్. లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కదా ఢిల్లీకి, సో నువ్వు వచ్చేసి గవర్నమెంట్ ఫామ్ చేయు అని ఆమెకు చెప్పడం జరిగింది. షీ విల్ బికమ్ ద 4th ఉమెన్ సీఎం ఇన్ ద క్యాపిటల్. ఢిల్లీలో 4వ మహిళా ముఖ్యమంత్రి. జస్ట్ రిమెంబర్, 4th ఉమెన్ సీఎం ఇన్ ఢిల్లీ. సో పిఎం టు అటెండ్, పిఎం కూడా అటెండ్ అవ్వబోతున్నాడంట. టు ఓత్ టేకింగ్ సెరమోనీ ఎట్ రామ్లీలా మైదాన్. ఎక్కడ జరగబోతుంది? ఇవాళ మీరు లైవ్ చూడొచ్చు. ఎవరైనా యూట్యూబ్లో ఫాలో అయితే లైవ్ చూడండి, అక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్ని గమనించండి. సో దే ఆర్ ఆల్ హెల్ప్ఫుల్ టు యువర్ ఎగ్జామ్స్. ఓకే, రైట్. సో స్టార్టింగ్ బిగ్, సీఎం డెసిగ్నేట్ రేఖా గుప్తా విత్ ద పార్టీ లీడర్స్ ఎట్ ద బీజేపీ ఆఫీస్. ఇక్కడ చూసారు ఒక పదం వాడాడు, సీఎం డెసిగ్నేట్. అంటే షీ ఈజ్ ప్రపోజ్డ్ ఫర్ ద సీఎం పోస్ట్. అట్లా చెప్పడాన్ని డెసిగ్నేట్ అనే పదంతో రాస్తారు.
పిఎం డెసిగ్నేటివ్, సీఎం డెసిగ్నేటివ్, ఎమ్మెల్యే డెసిగ్నేటివ్ ఇలా అంటే ప్రపోజ్ చేయబడింది అన్న ఒక సెన్స్ వస్తుంది ఇక్కడ. సో సీఎం డెసిగ్నేట్ రేఖా గుప్తా విత్ పార్టీ లీడర్స్ ఎట్ ద బీజేపీ ఆఫీస్ ఇన్ న్యూ ఢిల్లీ ఆన్ వెడ్నెస్డే. నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈమె వెళ్ళి పార్టీ ఆఫీస్లో కూడా కలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. ఇది క్లియర్. ఓకే, లెట్స్ కమ్ రైట్ సైడ్. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం క్లియర్గా. నో వన్ కెన్ ఆర్గ్యూ విత్ మీ ఆన్ టారిఫ్ స్ట్రక్చర్ అని ట్రంప్ అంటున్నాడు. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? నో వన్, ఎవరు కూడా, కెన్ ఆర్గ్యూ, ఆర్గ్యూ మీన్స్ ఫైట్, నాతో ఎవరు కూడా ఆర్గ్యూ చేయడానికి ముందుకు రారు. కెన్ ఆర్గ్యూ, ఎవరు చేయలేరు. విత్ మీ ఆన్ టారిఫ్, టారిఫ్ స్ట్రక్చర్ అంటే ట్యాక్స్ స్ట్రక్చర్. ఇవాళ చాలామంది ప్రపంచవ్యాప్తంగా వినబడుతుంది కదా, అమెరికా ట్యాక్సులు వేస్తే మేము ట్యాక్సులు వేస్తామని. అమెరికా ఇండియన్ గూడ్స్ పైన ట్యాక్సులు వేస్తే ఇండియా వాళ్ళు ఏమంటున్నారు, మేము వాటిపైన ట్యాక్సులు వేస్తాం, అమెరికా గూడ్స్ పైన ట్యాక్స్ వేస్తామంటున్నారు. సో అలా మీరు ఎవరు కూడా నాతో ఆర్గ్యుమెంట్ చేయడానికి వీల్లేదు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే కరెక్ట్ అని ఆయన పక్క అంటున్నాడు. సో ఇక్కడ స్టాండింగ్ ఫమ్, ఇది మీరు సబ్ హెడింగ్ చూసుకుంటే ఇక్కడ కింద స్టాండింగ్ ఫమ్. ఫమ్ అంటే వెరీ స్ట్రాంగ్, అంటే బలంగా నిలబడుతున్నాడు ట్రంప్. ద యుఎస్ ప్రెసిడెంట్ హ్యాడ్ అనౌన్స్డ్ రెసిప్రోకల్ టారిఫ్, అక్కడ తప్పు స్పెల్లింగ్ వచ్చింది, రెసిప్రోకల్ టారిఫ్స్, ఎఫ్ పోయింది, టారిఫ్స్ ఆన్ ద కంట్రీస్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆన్ ఫిబ్రవరి. అంటే రెసిప్రోకల్ అంటే మ్యూచువల్, ఇరువురు, ఈచ్ అదర్ అంటాం కదా, దట్స్ వాట్ రెసిప్రోకల్. సో దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు, ఏ విధంగా ఎట్లా నేను ట్యాక్సులు వేయబోతున్నా అనే విషయంలో. దే ఆర్ గివింగ్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ద క్లారిటీ, ద క్యాపిటల్ ఆఫ్ ద యుఎస్. నెక్స్ట్ ఇది క్లియర్ కదా, ఇదంతా కూడా మనం చదవడం జరిగింది, ఇది యుఎస్కి సంబంధించిన వార్త. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సౌత్ ఇండియా నుంచి ఒక వార్త రావడం జరిగింది. కర్ణాటక చీఫ్ మినిస్టర్ యు సీ దట్ వైఫ్ అండ్ 2 others గెట్ క్లీన్ చిట్ ఇన్ మద్రాస్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేస్. సీ దట్, క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారండి డైరెక్ట్గా, వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు అని. క్లీన్ చిట్, చిట్ అంటే ఏం లేదు, కాగితపు ముక్క. మనం చిట్ ఫండ్స్ అంటాం కదా, మనం చిట్టీలు పెడదాం అంటాం కదా, చిన్నప్పుడు స్కూల్లో చిట్టీలు పెట్టి రాస్తున్నాడు అంటాం కదా, అంటే అదే పదం ఇక్కడ. ఇక్కడ చిట్ అంటే నౌను, చిట్టీలు అంటాం కదా, అంటే చిన్న చిన్న పేపర్ ముక్కలను ఏమంటాం అంటే చిట్టీలు అంటాం. దాన్నే ఇంగ్లీష్లో కూడా చిట్స్ అంటారు. మనం చిట్ ఫండ్స్ అంటాం కదా, చిన్న చిన్న ముక్కల మీద రాసిస్తాం, దట్స్ కాల్డ్ చిట్ ఫండ్స్ అలా. సో వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? కర్ణాటక చీఫ్ మినిస్టర్ వైఫ్ అండ్ 2 others. యాక్చువల్లీ వీళ్ళ వైఫే కదా ఈ కేసులో ఇరుక్కుంది, 20-30 ఎకరాలు దోచేసుకున్నారు మైసూర్లో అని చెప్పేసి. సో ఆ కేసులో వాళ్ళకి ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చిట్ వచ్చింది, ఎందుకంటే గవర్నమెంటే వాళ్ళది కాబట్టి. వాట్ ఈస్ సబ్జెక్టు? ఇక వేరేటోటి చేస్తే మాత్రం ఇప్పటికి జైల్లో ఉండేది, కాకపోతే సీఎం కదా అందుకే బయటకు వస్తున్నారు. సో కర్ణాటక చీఫ్ మినిస్టర్ వైఫ్ అండ్ 2 others సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ ఈస్ గెట్. వాళ్ళు పొందుకున్నారు, ఏం పొందుకున్నారంటే క్లీన్ చిట్, ఎలాంటి తప్పు చేయలేదు అని దాని అర్థం అన్నట్టు. ఎక్కడ అంటే ఏ కేసులో అంటే ఇన్ మద్రాస్ అర్బన్ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సంస్థలో ఆ కేసులో వీళ్ళకి క్లీన్ చిట్ వచ్చిందంట. క్లియర్? సో ఇది ఈ వార్త, ఇది కర్ణాటక నుంచి. నెక్స్ట్ యుఎస్ ఎస్ఈసి. ఆల్ రైట్, యుఎస్ ఎస్ఈసి. ఎస్ఈసి అంటే ఏంటి? ఇక్కడ చూడండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, షార్ట్కట్ యుఎస్ ఎస్ఈసి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెట్ టు సర్వ్ కంప్లైంట్ ఆన్ అదానీస్ despite Trump's reprieve. Reprieve అంటే మీనింగ్ ఏంది? సమ్ సార్ట్ ఆఫ్ రిలాక్సేషన్. సో వాళ్ళు సెట్ టు సర్వ్ కంప్లైంట్ ఆన్ అదానీస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారంట. ఎవరు? యుఎస్. ఇక్కడ ఇచ్చారు, డెస్పైట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టు హిట్ ద పాజ్ బటన్ ఆన్ ద ఫారిన్ యాంటీ బ్రైబరీ లా, a move viewed as a big relief for Indian billionaire and top industrialist Gautam Adani. The US Securities and Exchange Commission has now written to Indian authorities to serve a complaint on Adani Group founder and his nephew Sagar Adani for their alleged involvement in securities fraud and $265 million bribery scheme, according to a court filing. కోర్టులో ఫైల్ చేశారంట కేసు వేయడానికి. సో వాళ్ళు మన ఇండియాకి ఒక లెటర్ రాశారు, మాకు అప్పగించండి అదానిని అని చెప్పేసి లెటర్ రాశారు. రిప్రీవ్ అనేది ఇంపార్టెంట్, బట్ షార్ట్ ఆఫ్ రిలీఫ్ లైక్ దాట్. ఓకే, సో ఇది మనం అర్థం చేసుకోవాలి. యుఎస్, ఇక్కడ చూడండి వర్బ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి? యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. వర్బ్ ఏంటి? సెట్. V1 V2? V2.
సెట్టింగ్ సెట్స్. అది ఒకవేళ ప్రజెంట్ టెన్స్ అనుకుంటే ఖచ్చితంగా మనకు సెట్స్ అని ఇచ్చేవాడు. ఇది జరిగిపోయింది కాబట్టి V2లో ఇచ్చాడు ఇక్కడ సెట్. ఎందుకంటే SEC అనేది సింగులర్. ఖచ్చితంగా ఒకవేళ ప్రజెంట్ టెన్స్లో ఉంటే సెట్స్ అని వచ్చేది లేదుగా, అందుకే అది V2 అని ఫీల్ అవ్వాలి అక్కడ. సో ఏమని సెట్ టు సర్వ్ కంప్లైంట్, ఒక కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమైపోయారంట. ఎవరిపైన అంటే అదానీస్ గ్రూప్ పైన. డెస్పైట్ ట్రంప్స్ రిప్పి, ఓ పక్క ట్రంప్ వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చినా కూడా వీళ్ళు మాత్రం కామ్గా ఉండట్లేదు, డైరెక్ట్గా ఒక నోటీస్ సర్వ్ చేశారు ఇతనికి, అదనే ఒక మీనింగ్. సో ఇలా మనం ఫస్ట్ పేజ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ పేజ్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి ఏంటి అనేది మీరు చూడడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ప్రతి పేజ్ కూడా మీరు ఇంతే ఓపికగా చదువుకోవాలి. డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా ఏం జరుగుతున్నాయి క్లారిటీ మనం తీసుకోవాలి. ఓకేనా, సో ఒకసారి చూద్దాం పేజ్ నెంబర్ 2లో ఎలాంటి వార్తలు ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ పేజ్ నెంబర్ 2. దీస్ డెవలప్మెంట్స్ ఆర్ ఫ్రమ్ పేజ్ నెంబర్ 2, స్టాటిస్టిక్స్, రాజస్థాన్ బడ్జెట్ ఇంటర్నేషనల్. ఇది లోడింగ్, యాక్చువల్లీ ద పేజ్ ఈజ్ లోడింగ్. పేజ్ నెంబర్ 2, 3, 4, science and technology, editorial. See this. Now we are going to discuss this editorial. Actually it's loading. You see that this is the heading. Okay, I take the editorial in special page, that's better. Okay, not here, I take the special page, that you don't worry. You see this is the editorial today's. Let's check. Heading చూసుకుంటే మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే, you see the heading is this, you can see on the board, closer than ever. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా they have come very near, చాలా దగ్గరగా సంబంధాలు పెట్టుకున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా, closer than ever. ఎవరెవరి మధ్యలో, ఇగో ఇది phrase. which phrase you know, relative or we can say this is called prepositional phrase. On India, Qatar, bilateral bonhomie. Bonhomie means friendship, a relationship, a bilateral relationship is called bonhomie. ఓకే, ఇక్కడ మీరు ఇంకొక పదాన్ని బయటికి లాగొచ్చు కావాలంటే. బాన్ అంటే మీనింగ్ ఏంటి, గుడ్ కదా. బాన్ మీన్స్ గుడ్. యా, బాన్ఫైర్, బొనాంజా, బోనస్, ఓకేనా, బోనఫైడ్ సర్టిఫికేట్. ఇలా బాన్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా రిలేటెడ్ టు గుడ్, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ వెల్. యా, సో బాన్హామీ అంటే గుడ్ ఫ్రెండ్షిప్. ఎవరెవరి మధ్యలో, బైలాటరల్ రిలేషన్షిప్స్. ఎవరెవరి మధ్యలో అంటే ఇక్కడ ఇచ్చాడు, ఇండియా అండ్ ఖతార్, వీరిద్దరి మధ్యలో మంచి సంబంధాలు నెలకొన్నాయి అనే వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఎడిటోరియల్ రాసాడు క్లియర్గా. ఓకే, లెట్స్ టాక్ వాట్ ఈస్ దిస్ అబౌట్. ఇగో ఈ విధంగా మనకి ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. And you see this is the editorial. Okay, now let's talk with one by one. Okay, మనం ఇప్పుడు వరకు పదాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆ హెడ్డింగ్స్ ఎలా అర్థం చేసుకోవాలో చూసాం. ఇప్పుడు ఎస్పెషల్గా ప్యాసేజ్లోకి వెళ్ళి ప్రతి ఒక్క పాయింట్ని కూడా చాలా లోతుగా సబ్జెక్టివ్ వర్బ్ అగ్రిమెంట్తో పాటుగా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, కంజంక్షనల్ ఫ్రేజెస్, కామాస్ పార్ట్, హైఫెన్స్ పార్ట్, బ్రాకెట్స్ పార్ట్, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇంకేమైనా కొత్త పదాలు వస్తే వాటి యొక్క మీనింగ్స్ చూసుకోవడం, ఇవన్నీ చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ నుంచి ప్యాసేజ్ స్టార్ట్ అవుతుంది. ద విజిట్ ఆఫ్ ది ఖతారీ ఆమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, a decade after his last visit to India, has led to a reaffirmation of the deep ties between the two countries. Full stop. Now in this, what is subject right now? The visit. మాత్రమే సబ్జెక్ట్. అండ్ ద వర్బ్ హియర్ వి కెన్ టేక్, ఇగో హ్యాస్ లెడ్, ఇగో ఇది వర్బ్. అయిపోయింది సెంటెన్స్ ఇస్ ఫినిష్డ్. సబ్జెక్ట్ వర్బ్ ఈస్ క్లియర్. ద విజిట్ హ్యాస్ లెడ్ టు, అండ్ మీకు తెలుసు లెడ్ టు అనేది స్టాండర్డ్ ఫ్రేజ్ గా తీసుకుంటాం కదా. లెడ్ టు అనేది ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఫ్రేజ్. దీనికి దారి తీసింది, దేనికి దారి తీసింది అనేది మనకు ఆబ్జెక్ట్ లో ఉంటుంది. హ్యాస్ లెడ్ టు ఆర్ రీఅఫర్మేషన్. రీఅఫర్మేషన్ అంటే రీస్ట్రెంథనింగ్, రిన్యూవ్డ్, రీసషియేటెడ్, రెజ్యువనేటెడ్, రెనోవేటెడ్, రీస్ట్రెంథెన్డ్, ఇలా అర్థం చేసుకోవాలి. రీఅఫర్మేషన్ అంటే మళ్ళీ బలంగా
తయారు చేసుకోవడం. లెడ్ టు ఆర్ రీఅఫర్మేషన్, ఇగో ఇది ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. రీఅఫర్మేషన్ ఆఫ్ వాట్? రీఅఫర్మేషన్ ఆఫ్ ద డీప్ టైస్, ఇగో ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. చాలా లోతైనటువంటి సంబంధాలను బలంగా చేసింది ఈ విజిట్. రీఅఫర్మేషన్ అంటే చాలా బలంగా తయారు చేయడం. ఎవరిని? ఆఫ్ ద డీప్ టైస్, లోతైన సంబంధాలని బలోపేతం చేసింది ఈ యొక్క విజిట్. ఎవరెవరి మధ్యలో ఈ టైస్ ఉన్నాయి అంటే బిట్వీన్ 2 కంట్రీస్. ఇగో ఇది మళ్ళీ ఫ్రేజ్. ఈ 2 దేశాల మధ్యలో ఆ యొక్క సంబంధాలని బలం చేసింది అన్న మీనింగ్ వస్తుంది ఈ విజిట్. ఏ విజిట్ అంటే ఇక్కడ మధ్యలో చదువుకోవాలి. ఎవరి విజిట్ అంటే ఇగో ఇది మధ్యలో. ఆఫ్ ద ఖతారీ అమీర్, ఇగో ఖతార్లో ఉన్నటువంటి అమీర్ అంటారంట వాళ్ళని. ఇప్పుడు అమీర్ అంటే మనం అంటాం అమీర్ ఔర్ అమీర్ ఆద్మీ హే బురా ఆద్మీ హే జైసా కైతేనా. సో ఆ విధంగా అమీర్ అంటే అక్కడ ఉన్నటువంటి గొప్పవాడు, రాజు అలా. సో ఆఫ్ ద ఖతారీ అమీర్. మరి ఆయన పేరేంటి? ఇగో ఇదైనా మొత్తం పేరు. ఇది కామా స్పాట్లో ఇచ్చాడు కదా. అమీర్ పేరేంటి అనేది కామా స్పాట్లో ఇచ్చాడు. ఇది మనం హోల్లో పెట్టుకుంటాం. ఇగో ఆయన పేరేంటి అంటే షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనీ. ఇది అంతే, ఎందుకని అల్ థనీ అని గుర్తుపెట్టేసుకోండి సింపుల్గా. ఇదంతే, షేక్ తమీమ్ అని గుర్తుపెట్టేసుకోండి షార్ట్ కట్. ఓకే. సో మరి ఎప్పుడు వచ్చాడు అంటే అ డెకేడ్ ఆఫ్టర్, ఒక 10 ఏళ్ల తర్వాత. ఏ డెకేడ్ ఆఫ్టర్ ఈజ్ లాస్ట్ విజిట్, చివరిసారిగా విజిట్ అయింది 10 ఏళ్ల కిందట. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఎక్కడికి? టు ఇండియా. ఇది మళ్ళీ ఫ్రేజ్. టు ఇండియా, ఇండియా అంటే ఒక డెకేడ్ తర్వాత, ఒక దశాబ్దం తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాడు ఈ యొక్క షేక్. ఏం చెప్పాలి? షేక్ తమీమ్ సింపుల్గా. ఓకే. సో ఇది మనం చదువుకున్నటువంటి ఫస్ట్ సెంటెన్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్? ద విజిట్. అండ్ ద వర్బ్ ఈస్ వాట్? హ్యాస్ లెడ్ టు. దట్స్ ఇట్, అయిపోయిన సెంటెన్స్. అండ్ ద నెక్స్ట్ లైన్, సీ దట్ వైల్ ఇచ్చాడుగా. వాట్ ఈస్ కాల్డ్ వైల్ ఇన్ ఇంగ్లీష్? వైల్ అంటే మీకు తెలుసు, మనం ఎప్పుడు కూడా దాన్ని కంజంక్షన్ లాగా భావించాలి. అంటే హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ద 2 యాక్షన్స్, వీ కాల్ దట్ ఈస్ వైల్. అంటే అదే సమయంలో అని మీనింగ్ వస్తుంది. ఇదే సమయంలో, ఏ సమయంలో ఇచ్చాడు? దే డు నాట్. ఇక్కడ దే అంటే మళ్ళీ సబ్జెక్ట్. ఎవరు? వారిద్దరు, ఈ షేక్ తమీమ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. అండ్ వాట్ ఇస్ ద వర్బ్ హియర్ రైట్ నౌ? దే డు నాట్ ఆల్వేస్ షేర్. ఇగో ఇది వర్బ్. ఆల్వేస్ అంటే అడ్వర్బ్. ఆల్వేస్ అనేది అడ్వర్బ్. నెగటివ్ కాంటెక్స్ట్ కాబట్టి డు నాట్ పెట్టుకున్నాడు అక్కడ. దే డు నాట్ షేర్. ఇగో ఇది వర్బ్, ఇది మెయిన్ వర్బ్. యూనో షేర్, షేర్డ్, షేర్డ్, షేరింగ్, షేర్స్. ఇట్స్ అ వర్బ్. దే డు నాట్ ఆల్వేస్ షేర్. వాళ్ళు ఎప్పుడు కూడా పాలు పంచుకోలేదంట. ఏమి? ద సేమ్ వరల్డ్ వ్యూ. ఇగో ఇది ఆబ్జెక్ట్. అంటే ఇవాళ ప్రపంచ పోకడ, ప్రపంచ జియో పాలిటిక్స్ ఏవైతే చోటు చేసుకుంటున్నాయో, ఇవాళ అటు అమెరికా, రష్యా బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కలిసిపోవడం, రష్యా ఉక్రెయిన్ మధ్యలో గొడవలు, ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో గొడవలు, చైనా కవింపు చర్యలు, ఇవన్నీ వరల్డ్ వ్యూ ఇట్లా ఉంది. ఇలాంటి సమయంలో ఇలాంటి వరల్డ్ వ్యూ పోకడలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంతవరకు షేర్ చేసుకోలేదంట. ఫస్ట్ టైం వాటి మీద డిస్కస్ చేయబోతున్నారు. దాని యొక్క మీనింగ్ ఇండైరెక్ట్గా, దే డు నాట్ ఆల్వేస్ షేర్ ద సేమ్ వరల్డ్ వ్యూ. ఎప్పుడు షేర్ చేసుకోలేదు. అయిపోయిన సెంటెన్స్. నెక్స్ట్ ఇక్కడ కామా ఇచ్చాడుగా, మరి చూడాలి ఏంది అనేది. బోత్ కంట్రీస్, ఈ ఇరు దేశాలు. ఇది మళ్ళీ సబ్జెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడ అండో ఏదో ఒకటి ఇవ్వాలి, యాక్చువల్గా కంజంక్షన్ బట్టో అండో ఇవ్వాలి, ఎందుకంటే నెగిటివ్ కాంటెక్స్ట్ కాబట్టి. బట్టిస్తే బాగుండు, కానీ ఇవ్వలేదు ఇక్కడ. కంజంక్షన్ బట్టిస్తే బాగుండు. బట్ బోత్ కంట్రీస్ రికాగ్నైజ్. ఇగో మళ్ళీ వర్బ్ ఏంటి? రికాగ్నైజ్ అంటే గుర్తించుకున్నాయి. ఈచ్ అదర్స్ ఇంపార్టెన్స్, ఇది ఆబ్జెక్ట్. ఈచ్ అదర్స్ ఇంపార్టెన్స్, ఇరువురు యొక్క ప్రాముఖ్యతని గుర్తించుకున్నాయంట. సరే ప్రపంచం ఎట్టుపోయినా కూడా మన ఇద్దరం బాగుందాము అనే ఒక తాటిపైకి వచ్చాయంట. ఈచ్ అదర్స్ ఇంపార్టెన్స్ ఎక్కడ? ఈచ్ అదర్స్ ఇంపార్టెన్స్ ఎక్కడ? ఆన్ ద రీజనల్, ఇది ఫ్రేజ్, ఆన్ ద రీజనల్ అండ్ గ్లోబల్ స్టేజ్. ఈ ప్రాంతీయ పరంగా మరియు ప్రాపంచిక పరంగా, మొత్తం గ్లోబ్ పరంగా తీసుకుంటే వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం గుర్తించుకున్నారు. అందులో యొక్క మీనింగ్ అయినా బోత్ కంట్రీస్ రికాగ్నైజ్ ఈచ్ అదర్స్ ఇంపార్టెన్స్ ఆన్ ద రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్ ద గ్లోబల్ వ్యూ. ఇది క్లారిటీ. యాక్చువల్లీ కంజంక్షన్ బట్టిస్తే బాగుండి, ఇవ్వలేదు. చూడండి 2 సెంటెన్స్ వచ్చాయి కదా ఇక్కడ. వైల్ దే డు నాట్ ఆల్వేస్ షేర్ ద సేమ్ వరల్డ్ వ్యూ బట్ బోత్ కంట్రీస్. అచ్చా అక్కడ వైల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ బట్టి ఇవ్వలేదు అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ మై డియర్. రైట్. సో వైల్ ఇలా జరుగుతున్నప్పుడు ఇలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా
ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో, కానీ వీరిద్దరు మాత్రము అక్కడ ఉన్నటువంటి రీజనల్ గ్లోబల్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో వారిద్దరూ పాలు పంచుకున్నారు, గుర్తించుకున్నారు కూడా. ఖతారు ఇండియా ఎలా ఉండాలి, ప్రపంచంతో పోతూనే వీళ్ళిద్దరు ఎలా ఉండాలి, ఆ అంశాలను వాళ్ళు రికగ్నైజ్ చేశారు, గుర్తించారు అందరి యొక్క మీనింగ్ ఇక్కడ. సెకండ్ సెంటెన్స్ ఇస్ ఫినిష్డ్. అండ్ థర్డ్ సెంటెన్స్, ఫర్ ఖతార్ యూ సీ దిస్ పార్ట్ ఈస్ టు బి హిడెన్. ఈ భాగాన్ని హోల్లో పెట్టుకోవాలి. మరి ఖతార్ విషయం తీసుకుంటే వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ ఫర్ ఖతార్. ఖతార్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? ఇండియా ఈస్ ద సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? ఈస్. ఇండియా ఈస్ అ గ్లోబల్లీ కనెక్టెడ్ పవర్. మరి ఖతార్ దృష్టిలో చూసుకుంటే భారతదేశం ఏదో ఆషామాషి దేశం కాదు, ప్రపంచానికి కనెక్ట్ అయినటువంటి దేశం ఇండియా. మరి ఇండియాతో కనెక్షన్లో ఉంటే వాళ్ళు కూడా బాగుపడతారు అనే ఒక క్లారిటీ ఇక్కడ. సో ఇండియా ఈజ్ అ గ్లోబల్లీ కనెక్టెడ్ పవర్. చూసారా, ఇందులో కూడా గ్రామర్ చాలా బాగా వాడాడు. ఇక్కడ పవర్ అంటే నౌను, ఓకే, అండ్ కనెక్టెడ్ అంటే అడ్జెక్టివ్. ఇది ఎలా తీసుకుంటాం? అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని క్వాలిఫై చేసేది ఏంటి? అడ్వర్బ్. చూసారా, ఇగో ఇలా ఇచ్చాడు. అడ్వర్బ్ ముందు ఏమొస్తుంది? ఆర్టికల్ వచ్చింది. క్లియర్? ఇలా ఉంటుంది క్లారిటీ. ఇదేంటి? అడ్వర్బ్. ఇదేంటి? అడ్జెక్టివ్. అదేంటి? నౌను. క్లోజ్. ఫర్ ఖతార్ ఇండియా ఈజ్ ఏ గ్లోబల్లీ కనెక్టెడ్ పవర్. ప్రపంచవ్యాప్తంగా అందరితోని మంచి సంబంధాలు ఉన్నటువంటి దేశం ఇండియా. మరి అలాంటి దేశంతో ఖతార్ కూడా ఫ్రెండ్షిప్లో ఉంటే వాళ్ళకు మంచి జరుగుద్ది అందని ఒక ఉద్దేశం ఇక్కడ అని ఖతార్ భావిస్తుందంట. ఫర్ ఖతార్. సో అయిపోయింది సెంటెన్స్. మళ్ళీ ఇక్కడ ఇదేం చెప్పాలి? మెయింటైనింగ్ అన్నాడు కదా, ఇది ఐఎన్జీ ఫామ్, జెరెండియల్ ఫ్రేజ్గా తీసుకుంటాం. మెయింటైనింగ్ అ బ్యాలెన్స్ విత్ ఆల్ ప్లేయర్స్ ఇన్ ద వెస్ట్ ఏషియా, in the West Asian region, including Saudi Arabia, the UAE, United Arab Emirates, Iran and Israel. See, this part ఏమనాలి? ఈ భాగాన్ని మనము జెరెండియల్ ఫ్రేజ్ అని చెప్పాలి. ఈ భాగాన్ని మొత్తం కూడా, అందులో మధ్యలో కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వచ్చాయి, బట్ మొత్తం భాగాన్ని ఒక ఫ్రేజ్ లాగా పెట్టి పక్కన పెట్టాలి. అది సెంటెన్స్ కాదు. క్లియర్? సో ఇప్పుడు చూసారా, ఇంకో క్లారిటీ మీకు ఇద్దాం ఇక్కడ. చూడండి ఇక్కడ. సో ఇక్కడ కనెక్టెడ్ పవర్ పక్కన మీకు ఏం కనబడుతుంది? కామా. ఎవరి గ్లోబల్లీ కనెక్టెడ్ పవర్? ఇండియా. అంటే ఈ పవర్ గురించి రైటర్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అందుకనే కామా పక్కన ఈ క్లారిటీ రాశాడు. ఎవరి పవర్? ఇండియానే కదా, ఇండియా గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మెయింటైనింగ్ ఏ బ్యాలెన్స్ విత్ ఆల్ ప్లేయర్స్. అందరితోని ఒక సమానమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తుంది. మెయింటైనింగ్ ఏ బ్యాలెన్స్ విత్ ఆల్ ద ప్లేయర్స్. ఎక్కడ? ఇన్ ద వెస్ట్ ఏషియన్ రీజన్. ఈ పశ్చిమాసియా రీజన్లో అందరితోని సమానమైనటువంటి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది ఎవరు? ఇండియా. ఈ పశ్చిమాసియా రీజియన్లో ఎవరున్నారు అంటే ఇచ్చాడు ఇక్కడ. ఇంక్లూడింగ్ వీరితో పాటుగా సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. వీరందరితోని సమానమైనటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది ఎవరు? ఇండియా. అంటే చాలా పవర్ఫుల్ కంట్రీ. మరి ఇంత పవర్ఫుల్ కంట్రీ తోటి ఖతార్ ఫ్రెండ్షిప్ చేయడము వాళ్ళకు చాలా మంచిది అని రైటర్ యొక్క భావన. క్లియర్? ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఇండియా. వర్బ్ ఏంటి? ఈజ్. అంతే. అదంతా కూడా ఫ్రేజ్. నెక్స్ట్ లైన్. సో లెట్స్ రీడ్ ద నెక్స్ట్ లైన్. ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్. ఇగో ఇక్కడ స్టార్ట్ అయింది సబ్జెక్ట్. ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్ ఇది సబ్జెక్ట్. ఇది దాదాపు ఇప్పటికీ ఒక 2-3 సార్లు మాట్లాడి ఉంటాం ఈ పదాన్ని గురించి. ఎక్స్పాట్రియేట్స్ అనే పదం, దాని యొక్క మీనింగ్. లెట్స్ రైట్ ఫర్ దట్. సార్, యు నో ద మీనింగ్ ఆఫ్ ప్యాట్ర్. ప్యాట్ర్ అంటే మీనింగ్ మీకు తెలుసు, ఫాదర్. ప్యాట్ర్ అంటే మీనింగ్ ఏంది? ఫాదర్. మరి మ్యాటర్ అంటే మదర్. ఇది మీకు తెలుసు. ప్యాట్ర్ అంటే ఫాదర్, మ్యాటర్ అంటే మదర్. సోరోరి సోదరి, ఫ్రాట్ర్ బ్రదర్. ఇలాంటి పదాలు మనకు ఉన్నాయి మార్కెట్లో. సో మీరు వినే ఉంటారు ప్యాట్రిసైడ్, మ్యాట్రిసైడ్. అక్కడ కూడా ప్యాట్ర్ అంటే మీనింగ్ ఏంది? ఫాదర్. మనం వింటూ ఉంటాం ప్యాట్రియాటిక్ సాంగ్స్, పేట్రియాట్. యూ హర్డ్ ఆఫ్ మెనీ వర్డ్స్, రైట్? అలా. సో ప్యాట్ర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫాదర్. నేను ఈ దేశంలో పుట్టాను అంటే నా తండ్రి గారు ఇక్కడ పుట్టారు కాబట్టి నేను కూడా ఈ దేశంలో పుట్టాను, సో ఇది నా దేశం. అంటే పితృదేశం అయినప్పటికీ మనం మాతృదేశం అని పలకరిస్తాం. సరే, అది ఓకే, దాని గురించి నేను పోను. సో ఇప్పుడు నేను ఈ దేశంలో పుట్టాను, నాది ఈ దేశము, ఎందుకంటే మా ఫాదర్ ఇక్కడే పుట్టాడు, ఆ తర్వాత నేను ఇక్కడే పుట్టాను, ఇది నా దేశం. ఇది నా దేశం. నా దేశం నుంచి నేను బయటికి పోతే ఎక్స్పాట్రియేషన్.
మీకు అర్థమైంది. ఇప్పుడు ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్ సైడ్. ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్ సైడ్. ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్ సైడ్. ఎక్స్పాట్రియేట్స్ అంటే దేశం నుంచి బయటకు పోయిన వాళ్ళు, ఇక్కడ పుట్టారు కానీ అక్కడ బతుకుతున్నారు. దట్స్ కాల్డ్ ఎక్స్పాట్రియేట్స్. మరి తిరిగి తీసుకురావడాన్ని రీపాట్రియేషన్. ఇది మనం మాట్లాడుకున్నాం. రీ అంటే మీనింగ్ ఏంటి? అగైన్, మళ్ళీ. రీ అంటే మీనింగ్ ఏంటి? అగైన్, మళ్ళీ అన్న మీనింగ్ వస్తుంది. వాళ్ళు బయట దేశానికి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి తీసుకురావడాన్ని ఏమంటాం? రీపాట్రియేషన్. స్వదేశానికి తీసుకొని రావడం ఇస్ కాల్డ్ రీపాట్రియేషన్. గాట్ ఇట్? సో అంటే ఇక్కడ సింపుల్గా మీనింగ్ ఏంది? ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్ అంటే మీనింగ్ ఏంది? ఇండియన్ డయాస్పోరా. సింపుల్. ఇక్కడ పుట్టారు, అక్కడ బతుకుతున్నారు అంటే అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు అని మీనింగ్ ఇక్కడ. అంటే ఈ పదం యొక్క మీనింగ్ మీకు అర్థమైంది కదా, ఎలా లాగాలి. సో ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్ అండ్ ద వర్బ్ ఈస్ వాట్ హియర్? ఆర్ ఆఫెన్ సీన్. ఆఫెన్ అంటే అడ్వర్బ్. ఇగో ఆర్ ప్లస్ V3 ఎక్స్క్యూజ్ మీ, ఆర్ ప్లస్ V3 ఆర్ సీన్. ఇగో ప్యాసివ్ వైజ్లో రాశాడు. ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్ ఆర్ ఆఫెన్ సీన్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఖతారీ ఎకనామిక్ యాక్టివిటీ. మన భారతీయులు ప్రవాసం పోయి అక్కడ ఉంటున్నారు కదా, వారు ఏ విధంగా చూడబడుతున్నారు అంటే సీన్ యాజ్, ఈ విధంగా చూడబడుతున్నారు. ఎలా? యాజ్ ద బ్యాక్ బోన్. యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ వాట్? ఖతారీ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే ఖతారీ ఆర్థిక వ్యవహారాలలో ఇండియా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు అందనే ఒక మీనింగ్ అక్కడ. క్లియర్? సో అది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఇక్కడ వరకు ఈ భాగాన్ని అంతా కూడా సీన్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఖతారీ ఎకనామిక్ యాక్టివిటీ, ఇదంతా కూడా మనం ఆబ్జెక్ట్గా ఒక సపోర్టింగ్ ఫ్రేజ్గా మనం తీసుకుంటాం. అది హోల్లో పెట్టాలి. క్లియర్? అండ్ ద నెక్స్ట్ లైన్. సో ఫర్ ఇండియా, ఇదంతా కూడా ఖతారీ పర్స్పెక్టివ్లో, ఖతారీ దృష్టిలో మనం చదువుకున్నాం. ఖతార్ ఏమని ఆలోచిస్తుంది భారతదేశం గురించి అనేది ఇక్కడ చదువుకున్నాం. మరి ఇండియా ఏమని ఆలోచిస్తుంది ఖతార్ గురించి? అసలు ఖతార్తో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఇండియాకి ఏమొచ్చింది అనే విషయం ఇక్కడ. ఫర్ ఇండియన్ పర్స్పెక్టివ్ ఈ భాగాన్ని మనం హోల్లో పెట్టుకుంటాం. ఈ భాగాన్ని హోల్లో పెట్టుకోవాలి. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఖతార్. ఇది సబ్జెక్ట్. అంటే గల్ఫ్ కంట్రీ కదా, గల్ఫ్ అంటే మీనింగ్ ఏంటి? సముద్ర సంబంధమైనటువంటి దేశం. ఖతార్ వర్బ్ ఏంటి? ఈజ్ అనేది వర్బ్. ఖతార్ ఈజ్ ఏ గల్ఫ్ పవర్. గల్ఫ్ పవర్ అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు గల్ఫ్ దేశంలో నుంచి మనం ఇప్పుడు దాని దగ్గర, అంటే ఇప్పుడు నాకు తెలియదు మరి గల్ఫ్ పవర్ అంటే ఏంటి. అందుకే రైటర్ చూడండి కామా ఇచ్చాడు. ఆబ్జెక్ట్ ఏంటి? ఖతార్. సబ్జెక్ట్ ఖతార్, వర్బ్ ఈజ్, ఆబ్జెక్ట్ ఏంటి? గల్ఫ్ పవర్. ఈ గల్ఫ్ పవర్ అంటే ఏంటి అసలు? జనరల్గా అయితే ఏదో చెప్పొచ్చు, అక్కడ ఆయిల్ నిల్వలు ఉంటాయి, అక్కడ నుంచి మనం డీజిల్, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇది జనరల్గా. కానీ రైటర్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అందుకే కామా పక్కన రాశాడు. ఏమిటా పవర్ అంటే చెప్తున్నాడు. ఇక చూడండి, ఏమిటా పవర్? ఖతార్ దగ్గర ఉన్న పవర్ ఏంటి అంటే చెప్తున్నాడు, ఓ హ్యూజ్ సోర్స్ ఆఫ్ రెమిటాన్సెస్. ఖతార్ నుంచి మనకేమొస్తున్నాయంట? హ్యూజ్, పెద్ద ఎత్తున ఒక సోర్స్ ఆఫ్ రెమిటాన్సెస్. రెమిటాన్సెస్ అంటే ఏం లేదు, డబ్బులు. రెమిటాన్సెస్ అంటే ఏం లేదు, ట్రాన్సాక్షన్స్. అక్కడ సంపాదించి ఇక్కడికి డబ్బులు పంపిస్తున్నారు అంటే మన ఆర్థిక రంగానికి కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటున్నారు అందని ఒక మీనింగ్ ఇక్కడ. సో కాబట్టి హ్యూజ్ సోర్స్ ఆఫ్ రెమిటాన్సెస్ అండ్ పార్ట్నర్ విత్ ఏ మేజర్ జియో స్ట్రాటజిక్ రోల్. ఇంకా ఏ విధంగా భారతదేశం భావిస్తుంది ఖతార్ని? పార్ట్నర్, ఒక భాగస్వామి. ఎలాంటి భాగస్వామి? విత్ అ మేజర్ జియో స్ట్రాటజిక్ రోల్, అంటే ఒక ముఖ్యమైన ప్రాపంచిక వ్యూహాత్మకమైనటువంటి పాత్రదారుడిగా మన భారతదేశం ఖతార్ని భావిస్తుందంట. జియో స్ట్రాటజిక్ రూల్ అంటే ప్రపంచాన్ని ఏలేటువంటి ఒక సత్తా, ఒక కెపాసిటీ ఉన్నటువంటి దేశం ఖతార్. దానికి ఆ సత్తా ఉంది, ఆ కెపాసిటీ ఉంది అని భారతదేశం అలాంటి ఒక పాత్రదారుడిగా, ఒక మిత్రుడిగా భారతదేశం భావిస్తుందట ఖతార్ని. ఇది పాయింట్ ఇక్కడ. మీకు అర్థమైందా? గల్ఫ్ పవర్ అంటే మీనింగ్ ఏంది అర్థమైందా? ఈ విధంగా రైటర్ మలిచాడు. హ్యూజ్ సోర్స్ ఆఫ్ రిమిటాన్సెస్, ఎక్కువ డబ్బులు. ఇప్పుడు మన వాళ్ళందరూ వెళ్ళి దాదాపుగా నాకు తెలిసి దాదాపు ఖతార్లో రీసెంట్గా ఇక్కడ చూస్తున్న దాదాపు 8 లక్షల మంది, కమ్సే కమ్ 1 మిలియన్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఖతార్. మన ఇండియన్స్ ఖతార్లో దాదాపు 8 నుంచి 10 లక్షల మంది ఖతార్లో ఉంటున్నారంట.
అంటే ఇమాజిన్ ఎంత డబ్బు ఇండియాకి పంపిస్తున్నారు వాళ్ళంతా. అంటే ఇంతో అంత ట్యాక్స్లు కడుతున్నట్టే కదా వాళ్ళంతా డబ్బు పంపిస్తున్నప్పుడు. సో ఆ విధంగా మన ఆర్థిక రంగానికి కూడా వాళ్ళు కొంచెం చెదడు వాదడుగా ఉంటున్నారని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. క్లియర్? లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. సో ఖతార్ మళ్ళీ సబ్జెక్ట్. ఖతార్ ఆల్సో, వాట్ ఈస్ సబ్జెక్ట్? ఖతార్. ఆల్సో అంటే అడ్వర్బ్, ప్రొవైడ్స్ అంటే వర్బ్. ఖతార్ సింగులర్, ప్రొవైడ్స్ ఆల్సో సింగులర్. Qatar also provides 45% of the India's LNG needs. LNG అంటే ఏంటి? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనుకుంటా. LNG అంటాం కదా, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. అంటే దాదాపు భారతదేశంలో 100% LNG ఉంటే దాదాపు 45% కూడా ఖతార్ నుంచే వస్తుందట మనకి LNG, ఆ గ్యాస్. సో 45% ఆఫ్ ఇండియాస్ LNG నీడ్స్. ఈ నీడ్స్ పక్కన ఏమి ఇచ్చాడు? మళ్ళీ విచ్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఈ విచ్ని ఏమంటాం? రిలేటివ్ ప్రనౌన్. దీన్ని ఏం చెప్పాలి? రిలేటివ్ ప్రనౌన్. అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు? దీని ముందున్న వారి గురించి చెప్తుంది. దాని ముందున్న వారు ఎవరు? ఎస్, నీడ్స్. నీడ్స్ అంటే ప్లూరల్. మరి చూడండి, ఇది గ్రామటికల్గా మిస్టేక్ ఉంది ఇక్కడ. ఇది మేక్సప్ కాదు, మేకప్. తప్పు, గ్రామటికల్ రాంగ్. సో నీడ్స్ విచ్ మేకప్. మేకప్ మీన్స్ దే గెట్ ఆల్ lump sum of amount. Make up about half of the bilateral trade of $15 billion between the two countries. అంటే ఈ 45% LNG మనం అక్కడి నుంచి కొనుకొచ్చుకుంటున్నాం కదా. ఈ 45% LNG ఏదైతే ఉందో, ఈ మన బైలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో అందులో సగం అదే పాత్ర పోషిస్తుంది. అంటే 100 రూపాయలు కనుక మనం బైలాటరల్ ట్రేడ్ అనుకుంటే 50 రూపాయలు ఇక్కడే ఖర్చు పెడుతున్నమాట మనం. అది పాయింట్. విచ్ మేకప్ అబౌట్ హాఫ్ ఆఫ్ ద బైలాటరల్ ట్రేడ్ ఆఫ్ ద 15 బిలియన్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఈ రెండు దేశాల మధ్యలో ఎంత బైలాటరల్ ట్రేడ్ ఉంది? ఆ వర్తకం, వాణిజ్యం విలువ ఎంత అంటే $15 బిలియన్ డబ్బు ఏదైతే ఉందో అంత వాణిజ్యంలో కమ్సే కమ్ సగం కూడా మనం LNG పైన ఖర్చు పెడుతున్నామంట. అంటే ఇంత పెద్ద ఎత్తున మనం ట్రేడ్, వ్యాపారం చేసుకుంటున్నాం ఈ రెండు దేశాలు అని రైటర్ యొక్క ఉద్దేశం. క్లియర్? లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ ప్యాసేజ్. సో ద నెక్స్ట్ ప్యాసేజ్ యూ కెన్ సీ దాట్ while Qatar is home to a US military base which houses, ఇక్కడ చూడండి while అన్నట్టుగా మళ్ళీ కంజంక్షన్ కదా, while అంటే at the same time అనే కాంటెక్స్ట్ లో మనం రాస్తాం కదా. while, what is subject right now? Qatar. Yes, and what's the verb? is. అంతే, finish. while Qatar is home to a US military base which houses the UK and the Australian Air Forces. It has also hosted groups such as the Hamas and the Taliban. Maintains ties with regional militia groups. ఇదంతా ఖతార్ గురించి చెప్తున్నాడు. వాట్ ఈస్ సబ్జెక్ట్? ఖతార్. వర్బ్ ఏంటి? ఈజ్. అయిపోయింది. హోమ్ అంటే ప్లేస్ అన్నట్టు అయిపోయింది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఖతార్ ఎవరికి హోమ్గా ఉంటుంది? ఇగో ఇది ఫ్రేజ్ మళ్ళా. టు ఓ యుఎస్ మిలిటరీ బేస్. టు ఓ యుఎస్ మిలిటరీ బేస్. ఒక మిలిటరీ బేస్కు, అంటే అక్కడ యుఎస్ మిలిటరీ బేస్ ఉందంట ఖతార్లో. మరి ఆ బేస్లో ఎవరు ఉన్నారు చెప్తున్నాడు ఇక్కడ. విచ్ అంటే ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. విచ్ అంటే రిలేటివ్ ప్రొనౌన్. ఇది ఎవరి గురించి చెప్తుంది అంటే దాని ముందున్న వారి గురించి చెప్తుంది. దాని ముందున్న వారు ఎవరు? బేస్, మిలిటరీ బేస్. ఆ బేస్లో ఎవరున్నారో చెప్తున్నాడు. విచ్ హౌసెస్. చూసారా? విచ్ హౌసెస్. బేస్ అంటే సింగులర్ కాబట్టి హౌసెస్ అంటే కూడా సింగులరే. హౌస్, హౌస్డ్, హౌసింగ్, హౌసెస్. హౌసెస్ అంటే గివింగ్ ద హోమ్, అక్కడ ఉంటున్నారు. ఈ బేస్లో ఎవరు ఉంటున్నారు చెప్తున్నాడు. విచ్ హౌసెస్ ద యూకే. ఆ బేస్లో యూకే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్సెస్ కూడా ఆ బేస్లో ఉన్నాయంట. ఇగో ఇదంతా కూడా దేని గురించి మాడుతున్నాడు? ఈ బేస్ గురించి మాడుతున్నాడు. సో కాబట్టి ఈ భాగాన్ని మనం హోల్లో పెట్టుకోవాలి. ఈ భాగాన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు. ఈ భాగాన్ని హోల్లో పెట్టుకుంటాం. అయిపోయింది సెంటెన్స్. మళ్ళీ ఏమంటున్నాడు? ఇట్ అంటే ఎవరు? ఖతార్. ఇంకొకటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఇట్ హ్యాస్ ఆల్సో. ఇక్కడ ఇట్ అంటే ఎవరు? ఖతార్. ఇక్కడ వైల్ అన్నాడు కదా, ఇక్కడ ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అయింది చూసుకోండి ఇక్కడ. ఇట్ హ్యాస్ ఆల్సో హోస్టెడ్. ఆల్సో అంటే అడ్వర్బ్, హోస్టెడ్ అంటే V3. వారికి కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఇట్ హ్యాస్ ఆల్సో హోస్టెడ్. వారికి కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఎవరు వారు? హోస్టెడ్ గ్రూప్స్. కొన్ని బృందాలకి కూడా, కొన్ని గ్రూప్స్కి కూడా ఆతిథ్యం ఇచ్చింది ఖతార్. ఏమిటా గ్రూప్స్ అంటే చెప్తున్నాడు. సచాస్ ఏంటంటే అవి ఇక్కడ సచాస్ ద హమాస్, మీకు తెలుసు ఒక మిలిటెంట్ గ్రూపు, ఒక తీవ్రవాద సంస్థ. అండ్ ద తాలిబాన్, వీళ్ళు కూడా మిలిటెంట్ గ్రూపు.
ఈ తీవ్రవాద సంస్థలకు కూడా ఖతారు ఆతిథ్యం ఇచ్చిందంట. అండ్ మెయింటైన్స్, ఇక్కడ అండ్ అన్నాడు కదా, అండ్ అంటే ఏం తీసుకుంటాం, అండ్ అంటే కంజంక్షన్, ఎండ్ అంటే కంజంక్షన్. అండ్ ఇక్కడ మెయింటైన్స్ అన్నాడు, మెయింటైన్స్ అంటే వర్బ్ కదా, ఇక్కడ మెయింటైన్స్ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఇట్ అంటే సింగులర్, మెయింటైన్స్ అంటే సింగులర్. అంటే ఖతార్ మెయింటైన్స్ టైజ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్, సంబంధాలు, రిలేషన్షిప్స్. ఎవరితో మెయింటైన్ చేస్తుందంట, ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, విత్ రీజనల్ మిలిషియా గ్రూప్స్. ఆ ప్రాంతీయపరమైనటువంటి ఆ తీవ్రవాద సంస్థలతోటి కూడా సంబంధాలు మెయింటైన్ చేస్తున్నటువంటి దేశం ఎవరు అంటే ఖతార్. అయితే మీరు అడగచ్చు, మరి వాళ్ళతో అంత తీవ్రవాద సంస్థలు ఉన్నప్పుడు మనకు వాళ్ళతో నింపని అంటే, వాళ్ళు మన మీదకి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది, ఖతార్దే కదా. అవునా కదా, రేపు పొద్దున హమాస్ ఇండియాకు రావద్దు అంటే ఖతార్తో ఫ్రెండ్షిప్ చేయాలి కదా, అవునా కదా. ఇంకో దొంగ మన ఇంటికి రావద్దంటే ఆ దొంగని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళతోటి మనం స్నేహం చేస్తే వాడు మనల్ని కాపాడతాడు కదా, అదే ఇంటెన్షన్ ఇక్కడ. సో ఇది ఇక్కడ వరకు మనం చదువుకున్నటువంటి లైన్. లెట్స్ అంటే నెక్స్ట్ లైన్. ఇన్ ఇట్స్ రీసెంట్ డెసిషన్, ఇక్కడ స్టార్ట్ అయిన సెంటెన్స్. ఇప్పుడు ఇన్ అంటే ప్రిపోజిషన్ కదా, ఇక్కడ చూద్దాం. ఇన్ ఇట్స్ రీసెంట్ డెసిషన్, ఇక్కడ ఇట్స్ అంటే ఎవరు, ఖతార్. రీసెంట్ డెసిషన్, దాని యొక్క నిర్ణయం. ఏమిటా నిర్ణయం, ఇగో ఇక్కడి వరకు ప్రిపోజిషనల్ ఫ్రేజ్. మళ్ళీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, టు బ్రాడన్ ఇట్స్ ఎంగేజ్మెంట్, తన యొక్క ఇన్వాల్వ్మెంట్. బ్రాడన్ అంటే టు ఇంప్రూవ్, టు బ్రాడన్ ఇట్స్ ఎంగేజ్మెంట్ విత్ తాలిబాన్ రెజిమ్, అనా, విత్ ద తాలిబాన్ రెజిమ్. రీసెంట్గా మనము ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అని మనం మాట్లాడుకున్నాం కదా, ఆ పాలన, రెజిమ్ అంటే ఏంది, రూల్. విత్ ద తాలిబాన్ రెజిమ్, ఎక్కడ ఉంది తాలిబాన్ రెజిమ్ అంటే ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఓహో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ రెజిమ్ తోటి ఎంగేజ్మెంట్ బ్రాడన్ చేసుకుందంట రీసెంట్గా తీసుకున్నటువంటి నిర్ణయంలో. ఎవరు వీళ్ళు, ఖతార్. మరి వాళ్ళతో ఎంగేజ్మెంట్ ఎందుకు పడుతుంది ఖతారు, అది విషయం మనకు తెలియదు. కానీ వాళ్ళతో ఎంగేజ్మెంట్, మంచి బేరసారాలు చేసుకుంటుంది ఖతార్ అందని ఒక మీనింగ్. నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ఇదంతా ఫ్రేజ్ అండి. ఇక్కడ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇగో ఇది సబ్జెక్ట్. ది నరేంద్ర మోదీ గవర్నమెంట్ అంటే ఇండియన్ గవర్నమెంట్. చూసారా, ఇక్కడ దాని ఎవరికి రాశారు, మోదీకి కాదు, గవర్నమెంట్కి. అది మనం గమనించాలి. మోదీ ఇస్ ద ప్రాపర్ నౌన్, మోదీకి ఎలాంటి ఆర్టికల్ రాదు. కానీ మోదీ యొక్క గవర్నమెంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ద గవర్నమెంట్, ద అనేది ఎవరికి రాశాడు, గవర్నమెంట్కి రాశాడు. అది క్లారిటీ. సో ద మోదీ గవర్నమెంట్ వర్బ్ ఏంటి, హ్యాస్ లీన్డ్ ఆన్ అంటే జస్ట్ బెండ్ అవ్వడం, ఇట్లా అంటే డిపెండెంట్ కదా. సో ద మోదీ గవర్నమెంట్ హ్యాస్ డిపెండెడ్ ఆన్, ఎవరి మీద ఆధారపడ్డదంట మోదీ గవర్నమెంట్ అంటే, ఆన్ ద ఖతారీ లీడర్షిప్ పైన ఆధారపడింది, అంటే అటువైపు మొగ్గు చూపింది అని దాని యొక్క మీనింగ్. వాట్ ఈస్ సబ్జెక్ట్, ద ఖతారీ గవర్నమెంట్, అండ్ ద వర్బ్ ఈస్ వాట్, హ్యాస్ లీన్డ్ ఆన్. ఎవరి మీద డిపెండ్ అయ్యింది, ఎవరి వైపు మొగ్గు చూపింది అంటే ఆన్ ద ఖతారీ లీడర్షిప్. సెంటెన్స్ ఇస్ ఫినిష్డ్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, క్లాస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్. ఇన్ అడిషన్ టు, ఇది మనం కంజంక్షనల్ ఫ్రేజ్గా తీసుకుంటాం, ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా తీసుకోవచ్చు. ఇన్ అడిషన్ అంటే అలాంగ్ విత్, అకంపనీడ్ బై, దాంతో పాటుగా, దీంతో పాటుగా ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ. సో ద ఖతారీ ఆమీర్స్ డెసిషన్, ఇగో ఇది సబ్జెక్ట్. వాట్ ఈస్ సబ్జెక్ట్, ద ఖతారీ ఆమీర్స్ డెసిషన్, ఇగో ఇది సబ్జెక్ట్. అతని యొక్క నిర్ణయం. ఆ వర్బ్ ఏంటి, ఆ నిర్ణయం ఏమిటా, డెసిషన్ అంటే ఇక్కడ ఇచ్చాడు. టు ప్యాడోన్ మీన్స్ వాట్, టు ఎక్స్క్యూజ్. కాండోన్ ఏమంటాం మనం, అపోలోజైజ్. అపోలోఫిష్ కాదు, అపోలోజైజ్. సో టు ప్యాడోన్ 8 ఫార్మర్ అంటే ప్రిసిడెన్స్, 8 ఫార్మర్ ఇండియన్ నావల్ పర్సనల్. అయిపోయింది సెంటెన్స్. చూడండి, ఇదంతా కూడా ఏం తీసుకుంటాం, ఇగో ఇది ఫ్రేజ్. ఓకేనా, ఇది ఫ్రేజ్. సో ద ఖతారీ ఆమీర్స్ డెసిషన్, అతని యొక్క నిర్ణయం. ఏమిటా నిర్ణయం, టు ప్యాడోన్, ఎక్స్క్యూజ్, క్షమించాడు. ఎవరిని క్షమించాడు, 8 ఫార్మర్ ఇండియన్ నావల్ పర్సనల్. అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం లేగింది, వారి అందరికీ ఉరిశిక్ష పడద్దు అనుకున్నారు. కానీ ఉరిశిక్ష వేయకుండా క్షమాభిక్ష పెట్టి వదిలేశాడు. ఎవరు, ఈ ఆమీర్. అది ఓకేనా, అల్ తమీమ్, గుర్తుపెట్టుకోండి పేరు. సో ఖతారీ ఆమీర్స్ డెసిషన్ టు ప్యాడోన్ మీన్స్ టు ఎక్స్క్యూజ్, టు కాండోన్, టు అపోలోజైజ్. ఓకే, 8 ఫార్మర్ ఇండియన్ నావల్ పర్సనల్ పక్కన ఏమి ఇచ్చాడు, కామా. పర్సనల్ అంటే వ్యక్తులు, 8 మంది. వారి గురించి ఏమో చెప్పాలి కదా, అందుకే కామా ఇచ్చాడు.
రిపోర్టెడ్లీ అంటే ఆరోపణాపూర్వకంగా, అలీజ్డ్లీ, ఏదో ఆషామాషి వరం కాదు, ఆరోపణలు వచ్చినాయి, వాళ్ళు తప్పు చేశారు అని ఆరోపణలు వచ్చినాయి. దట్స్ కాల్డ్ రిపోర్టెడ్లీ. అంటే అలీజ్డ్లీ, పాయింటెడ్లీ, అక్యురేట్లీ, కరెక్ట్లీ, ఇవన్నీ సినోనిమ్స్. సో రిపోర్టెడ్లీ అక్యూజ్డ్ ఆఫ్, వీళ్ళు ఏం చేశారంట, ఇలాంటి నేరారోపణ వారిపైన జరిగింది. ఇది చూడండి, అక్యూజ్డ్ ఆఫ్ అనేది స్టాండర్డ్ యూసేజ్. వీళ్ళు ఏం చేశారంట, ఎలాంటి ఆరోపణ వచ్చింది వీళ్ళపైన, అక్యూజ్డ్ ఆఫ్ స్పైయింగ్. స్పైయింగ్ అంటే మీనింగ్ ఏంటి, దొంగతనం చేయడం. స్పైయింగ్ అండ్ హ్యాండెడ్ ద డెత్ సెంటెన్స్, అంటే వీరిపైన మరణశిక్ష కూడా విధించడం జరిగింది. ఎప్పుడు, ఇన్ 2023, 2023లో వీరిపైన మరణశిక్ష కూడా విధించబడింది ఖతార్ అమీర్ ద్వారా. కానీ మోదీ ఫోన్ చేశాడు, కథం అందరికీ క్షమాభిక్ష పెట్టేశాడు, 8 మందికి. అయిపోయింది ఇది సెంటెన్స్. అంటే ఇదంతా ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఏంటి, ద ఖతారీ అమీర్స్ డెసిషన్. వర్బ్ ఏంటి, హ్యాస్ హెల్ప్డ్. ఇది వర్బ్, హ్యాస్ హెల్ప్డ్. ఇలా సహాయం చేసింది. ఎలా సహాయం చేసింది, హ్యాస్ హెల్ప్డ్. చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యాక్చువల్గా. లెట్స్ చెక్ దిస్. హెల్ప్డ్ అన్నాడు కదా, హెల్ప్డ్ పక్కన మనకి ఎప్పుడు కూడా బేర్ ఇన్ఫినిటివ్ రావాలి. ఇగో అందుకే చూడండి, ఫోర్జ్ అనే పదం V1 వాడాడు. ఇదేంటి V1, ఇదేంటంటే V1. సో ఖతారీ ఆర్మీస్ డెసిషన్ హ్యాస్ హెల్ప్డ్. ఫోర్జ్ అంటే మీనింగ్ ఏంది, టు క్రియేట్, టు డెవలప్, టు ప్రోగ్రెస్, టు యాక్టివ్. మనం ఫోర్జ్ అంటాం కదా, ఫోర్జింగ్ ద సైన్, డాక్యుమెంటరీ అంటాం కదా, అంటే కాపీ చేయడం అంటాం కదా. కాపీ చేయడం అంటే ఏంది, దాన్ని నిర్మిస్తున్నట్టే కదా, దాన్ని రాస్తున్నట్టే కదా. అలా ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది, హ్యాస్ హెల్ప్డ్. ఫోర్జ్ అంటే హ్యాస్ హెల్ప్డ్ డెవలప్ అ క్లోజర్ అండర్స్టాండింగ్. ఫోర్జ్ అంటే మీనింగ్ రిమెంబర్, ప్రోగ్రెస్, డెవలప్, యాక్టివ్ అన్న మీనింగ్ వస్తుంది. సో హ్యాస్ హెల్ప్డ్ ఫోర్జ్, హ్యాస్ హెల్ప్డ్ డెవలప్ అ క్లోజర్ అండర్స్టాండింగ్, హ్యాస్ హెల్ప్డ్ మ్యానుఫ్యాక్చర్, హ్యాస్ హెల్ప్డ్ బిల్డ్, నిర్మించింది అన్న సెన్స్ కూడా మనం రాసుకోవచ్చు. సో ఈ విధంగా హ్యాస్ హెల్ప్డ్ డెవలప్ అ క్లోజర్ అండర్స్టాండింగ్. సో ఖతారీ అమీర్స్ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో అది ఇంకా చాలా దగ్గరగా ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా అతని యొక్క నిర్ణయం ఇవాళ చేసింది. ఎందుకంటే 8 మందికి క్షమాభిక్ష పెట్టడం అనేది నాట్ ఎ సింపుల్ టాస్క్. అటు సైడ్ డైరెక్ట్గా నడి రోడ్డు మీద ఉరి తీస్తారు తప్పు చేస్తే. మరి మన వాళ్ళని అలా చేయకుండా వదిలిపెట్టాడు అంటే అది ఎంతో గొప్ప నిర్ణయం. మన సంబంధాలు ఇంకా బాగా బలోపేతం కావడానికి ఇది ఒక మంచి అవకాశంగా దోహదపడింది ఇండియా ఖతార్ మధ్యలో అని రైటర్ భావిస్తున్నాడు. ఇలా క్లియర్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లైన్, ఇట్ ఈస్ ఫిట్టింగ్ అండ్ లాంగ్ ఓవర్డ్యూ. ఓవర్డ్యూ అంటే జస్ట్ లైక్ డిలేయింగ్, లాంగ్ టైమ్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ దేర్. సో నౌ వాట్ ఇస్ సబ్జెక్ట్, రైట్? ఇట్ వర్బ్ ఈస్ ఫిట్టింగ్. ఫిట్టింగ్ అంటే సంథింగ్ ఈస్ రైట్, సూటబుల్. అండ్ అంటే కంజంక్షన్. అండ్ లాంగ్ ఓవర్ డ్యూ, therefore conclusion, letter is giving the conclusion that therefore that after the talks in Delhi, అంటే ఇప్పుడు మళ్ళీ ఈ భాగాన్ని కాస్త హోల్లో పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఒక సపోర్టింగ్ ఫ్రేజ్గా తీసుకుంటాం. ఇది మెయిన్ కంటెంట్ కాదు, ఇది హోల్లో పెట్టుకుంటాం. ఆఫ్టర్ ద టాక్స్ ఇన్ ఢిల్లీ, ఢిల్లీ అంటే ఇండియాలో కొన్ని మంతనాల తర్వాత, ఇండియా అండ్ ఖతార్, వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ? Again, India and Qatar. Excuse me, India and Qatar. And the verb is decided. This is the verb. India and Qatar decided to upgrade, means to improve ties to strategic partnership. ఒక కొత్త వ్యూహాత్మకమైనటువంటి బలోపేతానికి, అంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి ఫ్రెండ్షిప్కి వీళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నారు వీరి సంబంధాలని. ఇంకా గివెన్ దాట్, చూసారా ఇది మళ్ళీ ఒక కంజంక్షన్ తీసుకుంటామండి. గివెన్ దట్ అంటే మీనింగ్ ఏంది, ఇన్ అడిషన్ టు, దాంతో పాటుగా మళ్ళీ సబ్జెక్టు ఇండియా, వర్బ్ హ్యాజ్ హ్యాజ్ ఆల్రెడీ, ఇది అడ్వర్బ్, ఇది వర్బ్. ఇండియా ఆల్రెడీ హ్యాస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్. ఇండియా హ్యాస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సైన్డ్ విత్. ఓకే, ఇదే వర్బ్గా తీసుకోవాలి. ఇండియా హ్యాస్ సైన్డ్, ఇగో ఇది వర్బ్గా తీసుకుంటాం. ఇండియా హ్యాస్ సైన్డ్, సంతకాలు పెట్టింది. వేటిపైన? స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్. ఒక వ్యూహాత్మకమైనటువంటి పార్ట్నర్షిప్లో ఇండియా ఆల్రెడీ సంతకాలు పెట్టింది. ఈ పార్ట్నర్షిప్ ఎవరితోటి? ఇక్కడ ఇచ్చాడు,
ఈ పార్ట్నర్షిప్ ఎవరితోటి ఇక్కడ ఇచ్చాడు, విత్ ద గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ GCC లో ఆల్రెడీ సంతకాలు పెట్టిందట, వాళ్ళతో కూడా మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ఇండియా ఆల్రెడీ వాళ్ళతో కూడా సంతకాలు చేసుకుంది. GCC అంటే ఏంది, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఎవరున్నారు, ఇగో ఇక్కడ ఇచ్చాడు, ఇంక్లూడింగ్ ద UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నారు అందులో, సౌదీ అరేబియా ఉంది, ఒమెన్ ఉంది, కువైట్ ఉంది, బహ్రెయిన్ కూడా కనబడ్డది బట్ ఇక్కడ లేదే పదం. సౌదీ అరేబియా, UAE, ఒమన్, కువైట్. అవును, బహ్రెయిన్ కనబడట్లేదు బట్ బహ్రెయిన్ కూడా ఉందని విన్నా నేను ఈ GCCలో, బట్ ఇట్స్ నాట్ హియర్, చెక్ వన్స్. నెక్స్ట్ మరి వేరే పేరు ఏమైనా అయి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి, దే. ఇక దే అంటే ఎవరు, వీళ్ళంతా ఇప్పుడు ఈ GCCలో ఉన్నటువంటి వాళ్ళు, ఇండియా, ఖతార్, వీళ్ళంతా. దే మళ్ళీ వర్బ్ ఏంటి, ఆల్సో అనేది అడ్వర్బ్, సైనడ్ అనేది వర్బ్, సంతకాలు పెట్టుకున్నాయి. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, ఇది కథ. దే ఆల్సో సైన్డ్ ఫర్ వాట్, ఐఎమ్ సారీ సైన్డ్ ఫర్ ఉండదు, దే ఆల్సో సైన్డ్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అంటే ఇరు వర్గాల వాళ్ళు ట్యాక్సులు వేసుకోకుండా, ఇప్పుడు మనం ఖతార్కి ఏమైనా ఎక్స్పోర్ట్ చేసినాము, వాళ్ళు ట్యాక్స్ వేస్తారు, వాళ్ళు ఇండియాకి ఏమైనా పంపించారు, మనం ట్యాక్స్ వేస్తాం, ఇలా ట్యాక్స్ వేసుకోకుండా అవాయిడ్ చేయడం. సో డబుల్ టాక్సేషన్ అవాయిడ్ అగ్రిమెంట్ కూడా ఈ ఇండియాతోని సంతకాలు పెట్టుకోవడం జరిగింది. అండ్ MOUs, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఇన్ ఏరియాస్ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్. ఈ ఆటల్లో కానీ యూత్ అఫేర్స్లో కానీ MOUs కూడా సంతకాలు చేసుకోవడం జరిగింది ఇండియా తోటి, ఇవన్నీ దేశాలు కూడా అని రైటర్ చెప్తున్నాడు. సో లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. సో దే అగ్రీడ్, మళ్ళీ సబ్జెక్ట్ దే, వర్బ్ ఏంటి ఇక్కడ, అగ్రీడ్, ఒప్పుకున్నాయి, టు డబుల్ బైలాటరల్ ట్రేడ్ బై 2030, వచ్చే 2030 వరకు ఈ బైలాటరల్ ట్రేడ్కు సంబంధించినటువంటి డబుల్ బైలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో దానిపైన కూడా సంతకాలు చేసుకుని, డబుల్ బైలాటరల్ ట్రేడ్ అంటే ఏం లేదు, ఇద్దరు కూడా ఒకరినొకరు ట్రేడ్ బాగా ఎలాంటి FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారు, దాని యొక్క మీనింగ్. అండ్ ఖతార్ ఈజ్ టు ఇన్వెస్ట్, ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఖతార్, వర్బ్ వచ్చేసి ఈజ్. ఖతార్ ఈజ్ టు ఇన్వెస్ట్ $10 బిలియన్ ఇన్ ఇండియా, భారతదేశంలో $10 బిలియన్ డబ్బు ఇన్వెస్ట్ చేయబోతుందట ఖతారు. ఎక్కడ, ఏ రంగాల్లో అంటే ఇచ్చాడు ఇక్కడ, ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అండ్ అదర్ ఏరియాస్. ఇగో ఇదంతా కూడా ఫ్రేజ్ లాగా తీసుకుంటాం, ఈ భాగాన్ని ఫ్రేజ్ లాగా తీసుకుంటాం. ఎక్కడ, ఇండియాలో అంటే చెప్తున్నాడు, ఎడ్యుకేషన్లోనా, ఇన్సూరెన్స్ సెక్టార్లోనా, ఎక్కడ అంటే చెప్తున్నాడు ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ వేయడము, ఎయిర్పోర్ట్స్ కట్టడము, సీపోర్ట్స్ నిర్మించడము, సో ఇవన్నీ. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అండ్ అదర్స్, నిర్మాణ రంగంలో మరియు ఇంకా వేరే రంగాల్లో కూడా ఖతారు $10 బిలియన్ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుందట రానున్నటువంటి కొన్ని సంవత్సరాల్లో. సో ఇది క్లారిటీ, ఇదంతా కూడా ఒక ప్యాసేజ్ అయిపోయింది. ఓకే, ఇంకొక ప్యాసేజ్ ఉంది, క్లోజ్ చేద్దాం. లెట్స్ రీడ్. సో మళ్ళీ ఇక్కడ చూడండి, వైల్ అంటే కంజంక్షన్ కదా, మనం వైల్ అనేది ఎప్పుడు కూడా కంజంక్షన్ లాగా తీసుకోవాలి. ఓకేనా, వైల్. మళ్ళీ సబ్జెక్ట్ ఏంటి, ద జాయింట్ స్టేట్మెంట్, ఇది సబ్జెక్ట్. ఐఎమ్ సారీ మొత్తం చెప్పాలి కదా, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. వైల్ ద జాయింట్ స్టేట్మెంట్ అండ్ రీడ్ అవుట్స్, ఇగో ఇది వర్బ్, సబ్జెక్ట్. వర్బ్ ఏంటి, డ్వెల్ట్ ఆన్. డ్వెల్ట్ ఆన్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ జంప్డ్ ఇన్. డ్వెల్లింగ్ అంటే జస్ట్ లైక్ ఇన్వాల్వింగ్. డ్వెల్లింగ్, డ్వెల్స్ అంటే పాతుకుపోవడం, జస్ట్ లైక్ ఎంటరింగ్, ఇన్వాల్వింగ్. సో ద జాయింట్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఇరు వర్గాలు, ఇక్కడ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, వారు ఇచ్చినటువంటి ఆ ప్రెస్ మీట్ అని చెప్పొచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క అవుట్పుట్స్, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్స్. రీడౌట్స్ అంటే అవుట్పుట్స్, అంటే వాళ్ళు కొన్ని అంశాలు చెప్తా ఉంటారు కదా, ఇరు దేశాల ఇటు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు, ఆమీర్ ఉన్నాడు కదా, వాళ్ళు ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ అంశాలు, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రీడౌట్స్ అని చెప్తాం అన్నట్టు. రీడౌట్స్ అంటే సింప్లీ రిమెంబర్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ద జాయింట్ స్టేట్మెంట్ అండ్ రీడౌట్స్ డ్వెల్ట్ ఆన్ బైలాటరల్ బాండ్, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన మంచి విషయాల గురించి ఆ జాయింట్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది అని చెప్తున్నాడు ఈ విధంగా. ఓకేనా, ద బైలాటరల్ బాండ్ హామీ అంటే గుడ్ ఫ్రెండ్షిప్. సో ఇది ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. డ్వెల్ట్ ఆన్ ద బైలాటరల్ బాండ్ హామీ, అయిపోయింది సెంటెన్స్. నెక్స్ట్ మళ్ళీ ద జియోపొలిటికల్ అండర్ టోన్స్.
ఇది మళ్ళీ ఆబ్జెక్ట్గా తీసుకుందామా? ఎస్, మళ్ళీ సబ్జెక్ట్. వైల్ అంటే ఇంకో సెంటెన్స్ అయిపోయింది, ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్. ద జియోపొలిటికల్, భూ రాజకీయ సంబంధమైనటువంటి అండర్ టోన్స్ అంటే ఏం లేదు, వాళ్ళు వినిపిస్తున్నటువంటి వివిధ అంశాలు. మళ్ళీ అండర్ టోన్స్ అన్నా ఇక్కడ రెడ్ అవుట్స్ అన్నా రెండు మీనింగ్స్ ఒకటే, వివిధ రకాలుగా రాస్తాడు ఇట్లా. అండర్ టోన్స్ అంటే ఏం లేదు, ద స్టేట్మెంట్స్, ద ఇంపార్టెంట్ పాయింట్స్. జియోపొలిటికల్, భూ రాజకీయ సంబంధమైన ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ వర్బ్ ఏంటి? కెనాట్ బి ఇగ్నోర్డ్. కెనాట్ బి ఇగ్నోర్డ్ అంటే రిటర్న్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్, మనం దాన్ని తీసి పారేయలేము. ఆఫ్ దెయిర్ సమ్మిట్, ఇక్కడ ఆఫ్ దెయిర్ సమ్మిట్ అంటే ఏం చెప్తాం? ఇది ఫ్రేజ్, ఇది మళ్ళీ హోల్లో పెట్టుకోవాలి, దీన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు, ఈ భాగాన్ని హోల్లో పెట్టుకోవాలి. యా, ఇలా ద జియోపొలిటికల్ అండర్ టోన్స్ కెనాట్ బి ఇగ్నోర్డ్. ఇవాళ భూ రాజకీయంగా ఏవైతే భూమిపైన ఉన్నటువంటి వివిధ రాజకీయాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రపంచవ్యాప్తంగా, వాటిని తీసి పారేయలేము, వాటిని కూడా లెక్కలోకి తీసుకోవాలి. నిన్న మొన్న ట్రంప్ అటు పుతిన్ వీళ్ళిద్దరు ఒక తాటిపైకి రావడం, జెలెన్స్కీకి సంబంధం లేకుండా యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పడం, ఓకేనా. ఓ పక్క యుక్రెయిన్ సంబంధం లేకుండా అదే మీన్ ఇక్కడ హమాస్ అంటే అక్కడ గాజాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేయలేనటువంటి పాయింట్స్. కెనాట్ బి ఇగ్నోర్డ్, యూ కెన్ టేక్ ఇన్ టు ద కన్సిడరేషన్. యా, సో నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ చూద్దాం. ద కతారీ ఆర్మీస్ విజిట్, ఇగో ఇది సబ్జెక్ట్. వర్బ్ కమ్స్ అంటే వచ్చింది. ఎక్కడ? అమిడ్స్ట్, ఇన్ ద మిడిల్. అమిడ్స్ట్ అంటే మీనింగ్ ఏంది? ఇన్ ద మిడిల్. ఇన్ ద మిడిల్ ఆఫ్ టర్మాయిల్. టర్మాయిల్ అంటే మీనింగ్ chaotic సిచ్యువేషన్, డిస్టర్బ్డ్ సిచ్యువేషన్, గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఆయన మన ఇండియాకి వచ్చాడు ఇవాళ. ఇన్ ద మిడిల్ ఆఫ్ టర్మాయిల్. టర్మాయిల్ అంటే చెప్పాను కదా, chaos. ఇన్ ద గల్ఫ్ రీజియన్, ఎక్కడ జరుగుతుంది chaos? ఎస్పెషల్ ఎక్కడ జరుగుతుంది ఈ chaos అంటే ఇన్ ద గల్ఫ్ రీజియన్. ఇన్ ద గల్ఫ్ రీజియన్ ఎవరి పైన జరుగుతుంది? ఓవర్ ద ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్. ఎస్పెషల్గా ఎక్కడ జరుగుతుంది ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అంటే ఇచ్చాడు ఇక్కడ, ఓవర్ ఇజ్రాయెల్ అండ్ గాజా కాన్ఫ్లిక్ట్. ఓ పక్క ఇజ్రాయెల్ వెళ్ళి గాజా పైన అక్కడ హమాస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద అటాక్ చేయడము, ఈ గొడవ జరుగుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ అండ్ అంటే ఏంటి? కంజంక్షన్, ఓకేనా. వాట్ ఈస్ దిస్? కంజంక్షన్. ఇక్కడ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్, ఇదంతా కూడా మనం ఫ్రేజ్గా తీసుకోవాలి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ అవుట్రేజియస్ ప్లాన్. అవుట్రేజియస్ అంటే మీనింగ్ ఏంది? వెరీ విషియస్, విక్డ్, వెరీ హార్మ్ఫుల్, ఇంజూరియస్, పాయిజనస్, నాక్షియస్, ఇవన్నీ సినోనిమ్స్. వెరీ వైల్డ్, క్రూయల్ అని మీనింగ్ వస్తుంది. సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ అవుట్రేజియస్ ప్లాన్, చాలా కిరాతకమైనటువంటి ఆలోచన. ఏంటది? ఇక్కడ ఇచ్చారు. టు క్లియర్ 2 మిలియన్ పలస్తీనియన్స్, 20 లక్షల మంది పాలస్తీనియన్స్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ దెయిర్ హోమ్ ల్యాండ్. ఏమిటా హోమ్ ల్యాండ్? గాజా. ఓకే, ఫ్రమ్ దెయిర్ హోమ్ ల్యాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రీజనల్ పీస్. ట్రంప్ ఏం చేస్తున్నాడు? మీ ప్రాంతంలో శాంతి నెలకొనాలి అంటే మిమ్మల్ని ఖాళీ చేయాలంటున్నాడు. అదేంటి? వాళ్ళు ఉంటేనే కదా పీస్ ఉండాలి, వాళ్ళు పోయిన తర్వాత పీస్ ఎందుకు, ఇంకేమెందుకు? అవునా? సో ఈ పక్క ట్రంప్ దూకుడు ఇలా ఉంది అని ఇప్పుడు చెప్తున్నాడు. ఈ విధంగా రైటర్ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇంత కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఆ అమీరు మన ఇండియాకు రావడం ఒక స్పెషాలిటీ, గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని రైటర్ అంటున్నాడు. ఓకే, లెట్స్ ఎంటర్ ద నెక్స్ట్ లైన్. నెక్స్ట్ ఎవ్రీ కంట్రీ, ఇది సబ్జెక్ట్ మళ్ళా. ఎవ్రీ కంట్రీ ఇన్ ద గల్ఫ్ రీజియన్, అది ఫ్రేజ్లో పెట్టుకుంటాం. ఈ భాగాన్ని కాస్త హోల్లో పెట్టుకోవాలి, ఇది చదవాల్సినటువంటి అవసరం లేదు. ఎవ్రీ కంట్రీ ఇన్ ద గల్ఫ్ రీజియన్, ఇది హోల్లో పెట్టుకోండి. మళ్ళీ వర్బ్ ఏంటి? హ్యాస్ వాయిస్డ్. వాయిస్డ్ అంటే రేజ్డ్ కన్సర్న్స్, గొంతెత్తాయి అంటాం కదా, అలా. వాయిస్డ్ అంటే గొంతెత్తాయి బలంగా. ఎవ్రీ కంట్రీ ఇన్ ద గల్ఫ్ రీజియన్ హ్యాస్ వాయిస్డ్, గొంతెత్తాయి. దేని గురించి? ఇట్స్ అపోజిషన్, అంటే అమెరికా చేస్తున్నటువంటి విధానం పైన గొంతెత్తాయి, అపోజిషన్. చూడండి, ఎవ్రీ కంట్రీ అంటే సింగులర్, అందుకని ఇక్కడ చూడండి ఇట్స్ తీసుకున్నాయి. ఇక్కడ దెయిర్ కాదు, ఇట్సే చెప్పాలి. ఇది గ్రామటికల్ అబ్జర్వేషన్. సో ఎవ్రీ కంట్రీ ఇన్ ద గల్ఫ్ రీజియన్ హ్యాస్ రైజ్డ్ ఇట్స్ వాయిసెస్ ఇన్ ద అపోజిషన్ టు ట్రంప్ అనౌన్స్మెంట్. ఇగో ఇది మళ్ళీ ఫ్రేజ్గా తీసుకుంటాం. ఇన్ ద అపోజిషన్ టు ట్రంప్ అనౌన్స్మెంట్, ఈ భాగాన్ని హోల్లో పెట్టుకోండి.
ట్రంప్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశాడో అక్కడ ఉన్నటువంటి ప్రతి గల్ఫ్ దేశం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా తిప్పికొట్టారు. ట్రంప్ యొక్క విధానం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పలస్తీనియర్లను ఖాళీ చేపిస్తా అని ఏదైతే ఉన్నదో దాన్ని తిప్పికొట్టారు అన్నట్టు వీళ్ళంతా. నెక్స్ట్ అండ్ అంటే కంజంక్షన్ కదా, అండ్ ఈస్ కాల్డ్ ఏ కంజంక్షన్. అండ్ నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ చూడండి, న్యూఢిల్లీస్ రిలేటివ్ సైలెన్స్. న్యూఢిల్లీస్ రిలేటివ్ సైలెన్స్ ఇది సబ్జెక్ట్. న్యూఢిల్లీస్ అంటే భారతదేశం యొక్క. రిలేటివ్ అనే పదం ఎందుకు వాడాడు? ఎందుకంటే ఇక్కడ చూడండి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ముక్తకంఠంగా ట్రంప్ యొక్క నిర్ణయాన్ని తిప్పికొడుతున్నాయి. ఒక వర్గం రిలేటివ్లీ అంటే అదే విధానంలో ఇండియా గురించి మాట్లాడుతున్నాం. మరి ఇండియా కూడా తిప్పికొట్టాలి కదా. ట్రంప్ ఇప్పుడు అమీరు ఆయన మన ఫ్రెండ్ అని చెప్పి మన ఇంటికి వచ్చాడు, మరి ఆయన కష్టం వచ్చింది ఇక్కడ, మరి ఇండియా కూడా తిప్పికొట్టాలి కదా. మరి ఇండియా ఎలా ఉంది చెప్తున్నాడు. న్యూఢిల్లీస్ ఇండియాస్ రిలేటివ్ సైలెన్స్. వాట్ ఈస్ సబ్జెక్ట్? సైలెన్స్, రిలేటివ్ సైలెన్స్. అండ్ ద వర్బ్ ఈస్ వాట్? హ్యాస్ బీన్ నోటెడ్. ఇది కూడా నోట్ చేయడం జరిగింది, అందరూ గమనిస్తున్నారు. హ్యాస్ బీన్ నోటెడ్ అంటే హ్యాస్ బీన్ కన్సిడర్డ్, హ్యాస్ బీన్ టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్. నువ్వు సైలెంట్గా ఉన్నంత మాత్రాన నువ్వు ఉండే విధానం కరెక్ట్ కాదు మై డియర్ ఇండియా, ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ అని ఓ పక్క వాళ్ళు ఇండైరెక్ట్గా అంటున్నారు. ఇది పాయింట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ వైల్ అన్నాడు. వైల్ అంటే కంజంక్షన్ మళ్ళీ ఓ 4-5 సార్లు వాడి ఉంటాడు ఈ పదాన్ని. నౌ వాట్ ఈస్ సబ్జెక్ట్ రైట్ నౌ అగైన్? ద జాయింట్ స్టేట్మెంట్ సెడ్ అంటే ఇప్పుడు ఇండియా ఖతార్ ఇద్దరు కలిసి ఇచ్చినటువంటి మాట. ఇక్కడ స్టేట్మెంట్ అంటే ఏంటి? వారి యొక్క మాట. సెడ్ దాట్ అంటే రైటర్ ఈస్ రైటింగ్ దట్ ఈస్ కాల్డ్ కంజంక్షన్. ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తున్నాడు. బోత్ సైడ్స్ ఇరు వర్గాలు. వర్బ్ ఏంటి? కన్వేడ్. ఆబ్జెక్ట్ ఏంటి? దేర్ రెస్పెక్టివ్ పొజిషన్స్. పొజిషన్స్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? డెసిషన్స్, ఒపీనియన్స్. రెస్పెక్టివ్ అంటే తదనుగుణంగా, అకార్డింగ్ టు, అకార్డింగ్లీ, దానికి అనుగుణంగా రెండు వర్గాలు కూడా వారి యొక్క ఒపీనియన్స్ని కన్వే చేశారు. ఎక్కడ? ఆన్ ద ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూ. ఇటు ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యలో గొడవ జరుగుతుంది కదా, ఆ సమస్య పట్ల ఇరు వర్గాలు వారి యొక్క ఒపీనియన్స్ని కన్వే చేశారంట. ఇక్కడ మీనింగ్ ఏంది? కన్వేడ్ దేర్ రెస్పెక్టివ్ పొజిషన్స్. అంటే పొజిషన్స్ అంటే మరేమో కాదు, పొజిషన్స్ అంటే ఇంటెన్షన్స్, ఒపీనియన్స్, డెసిషన్స్. ఏ విషయం పట్ల? ఇది మనం బ్రాకెట్లో పెట్టుకుంటాం. ఏ విషయం పట్ల? ఇది బ్రాకెట్లో. ఆన్ ద ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూ ఇది మనం బ్రాకెట్లో పెట్టుకుంటాం. ఈ భాగాన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇట్ డిడ్ నాట్ డీటెయిల్ దోస్ పొజిషన్స్. ఇక్కడ ఇట్ అంటే ఏంది? స్టేట్మెంట్. ఇక్కడ ఇట్ అంటే మీనింగ్ ఏంది? సబ్జెక్ట్ ఏంటి? ఇట్. వర్బ్ ఏంటి? డిడ్ నాట్ డీటెయిల్ ఇది వర్బ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్ అంటే ఏంటి? ఈ స్టేట్మెంట్, జాయింట్ స్టేట్మెంట్, వారు ఇరువురు కలిసి ఇచ్చినటువంటి ఆ ప్రెస్ మీట్. ఇట్ డిడ్ నాట్ డీటెయిల్ అంటే గివ్ ద క్లారిటీ, ఆ యొక్క క్లారిటీ. దోస్ పిటిషన్స్, ఐమ్ సారీ పొజిషన్స్ అంటే ఇక్కడ పొజిషన్స్ అన్నాడు, ఇక్కడ కూడా పొజిషన్స్ చూడండి. సో దీనిపైన క్లారిటీ ఇవ్వలేదంట. మరి ఏమిటా ఒపీనియన్స్? ఇజ్రాయెల్ హమాసు కొట్టుకుంటున్నాయి, గొడవలు పడుతున్నాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఈ విషయంలో ఇటు ఇండియా అటు ఖతార్ ఇరువురు కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మరి జాయింట్ స్టేట్మెంట్లో ఈ యుద్ధం ఆపడానికి వీళ్ళిద్దరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పొజిషన్స్ మాత్రం క్లియర్గా చెప్పలేదు. అది రైటర్. ఓకే, నెక్స్ట్ చూడండి. యాజ్ అరబ్, ఇక్కడ యాజ్ అంటే కంజంక్షన్ కదా, రిమెంబర్ యాజ్ అంటే కంజంక్షన్. సబ్జెక్ట్ అరబ్, జీసీసీ అండ్ ఓఐసి మెంబర్స్. ఇగో ఇదంతా సబ్జెక్ట్, ఇదంతా సబ్జెక్ట్. అరబ్, జీసీసీ, ఓఐసి మెంబర్స్. వర్బ్ ఏంటి? మీట్ దిస్ వీక్ టు డిస్కస్. కలవబోతున్నారంట. టు డిస్కస్ ద ఛాలెంజ్ అంటే ఇక్కడ నెలకొన్నటువంటి ప్రాబ్లం. ఛాలెంజ్ అంటే ఇష్యూ, సవాలు. ఫ్రమ్ ద డెవలప్మెంట్స్ ఇన్ గాజా. డెవలప్మెంట్స్ అంటే ఏంది ఇక్కడ? అంటే గాజాలో జరుగుతున్నటువంటి ఆ యొక్క డెవలప్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆ రిపర్కషన్స్, సిచ్యువేషన్స్, అక్కడ చోటు చేసుకున్నటువంటి అంశాలు, దట్స్ కాల్డ్ డెవలప్మెంట్స్. గాజాలో చోటు చేసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల పట్ల, ఆ సవాల్ ఏదైతే ఉందో, ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దానిపైన ఈ మెంబర్స్ కలవబోతున్నారంట నెక్స్ట్ వీక్. నెక్స్ట్ ఇప్పుడు ఇది యాజ్ కదా, ఇగో ఇంకో సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ సబ్జెక్ట్? ద ఇండియా ఖతార్ టాక్స్. ఇగో ఇది సబ్జెక్ట్. టాక్స్ అంటే ఏంటి? డిస్కషన్స్.
verb ఏంటి? may have delivered. May have delivered the opportunity. What is object? May have delivered the opportunity. ఒక అవకాశం ఇవ్వచ్చు. దేనికి? ఇగో ఫర్ బోత్ సైడ్స్, ఇరు వర్గాలకి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వచ్చు. దేనికి ఆపర్చునిటీ? టు బ్రిడ్జ్. టు బ్రిడ్జ్ మీన్స్ టు ఫిల్ ద గ్యాప్. టు బ్రిడ్జ్ దాట్, ఇది కంజంక్షన్ మళ్ళీ. టు బ్రిడ్జ్ దాట్ డివైడ్ బిట్వీన్ దెమ్. ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ డివిజన్ ఏదైతే ఉందో, ఇరు వర్గాల మధ్యలో ఆ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని నింపడానికి ఇప్పుడు ఖతార్ ఇండియా చేసుకున్నటువంటి మాటలు, టాక్స్ ఏవైతే, నెగోషియేషన్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఆ గ్యాప్ని నింపొచ్చు. ఇంకా ఈవెన్ యాజ్ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం, ఇదే సమయంలో. దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ యాజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎట్ ద సేమ్ టైం. వాట్ ఈస్ దిస్? ఎట్ ద సేమ్ టైం, ఇదే సమయంలో. ఢిల్లీ అండ్ దోహా. దోహా అంటే క్యాపిటల్ ఆఫ్ ఖతార్. ఇటు అంటే క్యాపిటల్స్ దృష్ట్యా రాసాడు అన్నట్టు. ఢిల్లీ అండ్ దోహా వర్బ్ ఏంటి? కమిటెడ్. V1 V2? V2. ఇప్పుడు దీన్ని ఏం చెప్పాలి? ఇది V2. ఢిల్లీ అండ్ దోహా కమిటెడ్ టు అ మచ్ స్ట్రాంగర్. చూసారా, ఇది ప్రాపర్ యూసేజ్ ఆఫ్ ద గ్రామర్. మచ్ ఎప్పుడు కూడా కంపారిటివ్ డిగ్రీ ముందే రావాలి, లేదా వెరీ మచ్ స్ట్రాంగర్ అని కూడా చెప్పచ్చు. అంతేగాని వెరీ స్ట్రాంగర్ అని లేదు. మచ్ స్ట్రాంగర్, వెరీ మచ్ స్ట్రాంగర్. ఓకే, సో టు అ వెరీ మచ్ స్ట్రాంగర్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ బైలాటరల్ పార్ట్నర్షిప్. ఫార్వర్డ్ లుకింగ్ మీన్స్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఇంకా మంచి ద్వైపాక్షిక సంబంధాలని చూసుకోవడానికి వీళ్ళు ముందుకు పోతున్నారు, ఇటు ఢిల్లీ అటు దోహా అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ రెడ్ టుడే. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. మరి ఈ విధంగా మీకు అర్థమైందనుకుంటా వాట్ ఈస్ దిస్ ప్యాసేజ్ అబౌట్. సో ఇలా ప్రతిరోజు చదవడం వల్ల ఆ క్లారిటీ అనేది వస్తుంది. ద సోల్ ఇంటెన్షన్ ఆఫ్ రీడింగ్ ద ప్యాసేజ్ లైక్ దిస్, ఇట్ ఇంప్రూవ్స్ అ హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ ఇంగ్లీష్. A holistic approach, a comprehensive approach, a complete approach towards English. You can improve your grammatical knowledge, vocabulary knowledge, and reading skills. These help you in your exams, like solving the reading comprehension based questions, sentence rearrangement based questions, clause test based questions, fill in the blanks based questions. All right, and synonyms, antonyms, one word substitutions. All right, phrasal verbs, idioms. So all question paper you can do with the help of reading like this daily. ఓకే, రీడింగ్ నేను అదే చెప్తున్నాను ప్రతిసారి. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఎగ్జామ్లో కూర్చొని ప్యాసేజ్ చదవడం కాదు, ఆ ప్యాసేజ్ పట్ల మీకు ఆల్రెడీ అవగాహన ఉండాలి. అప్పుడు ఎగ్జామ్లో స్కాన్ చేయగలుగుతారు మీరు. అంతేగాని ఢిల్లీ దోహా మధ్యలో రిలేషన్షిప్స్ అని ఫ్రెష్ ఎగ్జామ్లో కూర్చొని చదివితే యు ఆర్ అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్. ఇలా చూడండి, నిన్న ఇప్పటికి 4 రోజులు నేను డిస్కషన్ చేయబట్టి ప్రతిరోజు కూడా ఒక హాట్ టాపిక్ అండ్ లేటెస్ట్ టాపిక్ వీఆర్ డిస్కసింగ్ హియర్ ఇన్ ద న్యూస్ పేపర్. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు go with your competitive field. Okay guys, so hope you understand, and I request you, why don't you support us like by clicking the like button and share. Okay, that helps you a lot, improvements, developments what we are doing on the channel daily. So I request you all, please like, share and subscribe to our channel to get more and views, so that it is really encouraging to us and we do more videos. And you put your best comments in the comment section, what you require more. Okay, not only just reading this and that, and what you want, you put your comments in the comment section so that we can understand, yes, students are requiring this, so we will go accordingly. Okay, so thank you, have a good day, we meet in the tomorrow's class.